క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ రెండవ రోజు సభకు వచ్చేసిన మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ పరలోకమందున్న దేవుడు మనిషికిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం ఎన్నింటినో ఈ భూమి మీద ఉన్న జీవరాశుల కంటే ఎక్కువగా మనకి సుమారుగా 84 లక్షల జీవుల జాతులు ఈ భూమి మీద ఉన్నాయంటే ఆ జీవరాశులలోని అనేక జాతులు మాట్లాడలేవు. ఆ జీవరాశుల్లోని అనేక జాతులు అవి మనలాగా మాట్లాడడం కానీ, మనలా ఆలోచించటం కానీ, మనలా వాటి పనులు అవి చేసుకోవటం కానీ చేయలేవు. మనం ఎదిగినంత స్థాయిగా ఎదగలేవు. వాటి యొక్క స్థితి వేరు, మనకు దేవుడిచ్చినటువంటి భాగ్యం వేరు. అందుకే ప్రియులారా, ఆ పరలోకమందున్న దేవుడు మనకు కల్పించినటువంటి భాగ్యాన్ని వృధా చేసుకోకూడదు. ఈ జీవిత కాలం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయింది. ఎంత ఇచ్చాడో మనకు తెలియదు. ఆ పరలోకమందున్న దేవుడు తన సముఖమందు సమస్తాన్ని లిఖించుకుంటున్నాడు. తల్లి గర్భములో మన దినములు ఒకటైనా కాకముందే అన్ని లిఖించుకుంటున్నాడు. అందులో మన జననాన్ని లిఖించాడు, మన మరణాన్ని కూడా లిఖించాడు. ఆ రెండు గీతలకు మధ్యకాలమే మన ఆయుష్కాలం. అది ఎంత అన్నది మనకు తెలీదు, అది దేవుడికే తెలుసు. మన జీవితంలో ఇదే చివరి రాత్రి అయితే, ఇదే చివరి ప్రసంగం అయితే, ఆ తర్వాత మన జీవితంలో వినటానికి, ఏదైనా పని చేద్దాం అనటానికి మనమే ఉండకపోతే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. అందుకే జాగ్రత్త. అహంకారం వద్దు, గర్వం పని చేయదు, నాశనానికి ముందు నడిచేది. మనిషి యొక్క ఆయుష్కాలం దేవుని చేతిలో చాలా చిన్నది, కానీ మనకు చాలా గొప్పగా ఇచ్చాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సమయమును పోనివ్వక దాన్ని సద్వినియోగం చేసుకుంటూ జాగరూకులమై ఆయన సన్నిధికి చేరి ఆయనకు హృదయమునిచ్చి, ఆ హృదయములో కల్మషము లేని వాడిగాను ఉంటే ప్రయోజకుడు అవుతావు. బ్రతుకు అద్భుతంగా ఉంటుంది. అదే దేవుడు మనకు కోరుకుంటున్నాడు. దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని అర్థం చేసుకోక ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాశలు, శరీరాశలు, జీవపు డంబాల్లో పడిపోయి చాలా మంది అర్ధాంతరంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నారు. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఊరికే పాడు చేసేసుకొని తుచ్చమైన కోరికల్లో వాడేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. చావు ముంగిట ఉన్నాము. మాట్లాడుతూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పడుకున్నప్పుడే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. భోజనం చేస్తున్నప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏ పని చేస్తున్నా చనిపోతున్నారు. చావు అన్నది ఫలానా పని చేస్తున్నాడు గనక ఆపేద్దాం అనుకోదు. మా అన్నయ్య సహోదరులు చెప్పారు, ఇంచుమించుగా 9 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చారని. జనారణ్యంలో క్రూర మృగాలు అని చెప్పారని. మీకు తెలుసా, హైదరాబాద్ నగరంలో మా అన్నయ్య వాక్యం చెప్తూ చనిపోయాడు. వాక్యం ప్రకటిస్తూనే ప్రాణాలు వదిలాడు. ఏంటి, చావు అనేది ఏ వైపు నుంచైనా ఎలాగైనా వస్తుంది. అలాగని వాక్యం చెప్తున్నాం కదా మాకు చావు రాదని అనుకోకండి. వాక్యం చెప్పేవాడికి వస్తుంది, వినేవాడికి వస్తుంది, సత్క్రియలు చేసేవాడికి వస్తుంది. ఏ క్షణములోనైనా రావచ్చు చావు.
అందుకే జాగ్రత్త. అలాగని చావు రాకూడదని నేను అనట్లేదు. చావు వచ్చేలోపు బ్రతుకు బాగుండాలి అని చెప్తున్నాను. బ్రతుకుట క్రీస్తు అయితే బాగుండాలని చెప్తున్నాను. బ్రతుకుట క్రీస్తు కొరకైతే బాగుంటుంది అని చెప్తున్నాను. చావైతే అప్పుడు లాభం అని చెప్తున్నాను. నీ మరణము విలువైనదిగా ఉంటుంది. ఆ విషయాలు ఆలోచించటానికే సభలు. దేవుని కవిలుంది. ఆ కవిలలో నుంచి కనుమరుగవుతూ వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఆ కవిలలో పేరు సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలతో దేవుడు మనకు చెప్పింది ఒకటే, ఇదిగో నాయనా, ఆ ముందు జరిగినవన్నిటినీ మనసునకు తెచ్చుకోండి. తద్వారా మీ జీవితంలో మీరు ఎలా బ్రతకాలో మీకు అర్థమవుతుంది. వారి బ్రతుకులను మాదిరిగా పెట్టుకోండి అని చెప్పాడు. ఆ మాదిరిగా పెట్టుకోవటానికి బ్రతుకులనిచ్చాడు. పూర్వమందు రాయబడినవన్నీ మనకు బుద్ధి కలుగుటకు, మనకు బోధ. భక్తుల జీవితాలు మనకు బోధ. వాళ్ళ జీవితాలన్నీ మనకు మాదిరి. అందులో నుంచి బోధిస్తున్నదంతా మనము మాదిరిగా పెట్టుకోవడానికి, భక్తిహీనుల జీవితాల్లో కూడా జరిగిన సంఘటనలను బట్టి మనము జాగ్రత్త పడాలి. లేదంటే ప్రమాదం తప్పదు. ప్రమాదం తప్పదండి. బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయించారండి దేవుడు. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 28వ వచనం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి ప్రియులారా. 28వ వచనం ఏమంటున్నారండి? జీవ గ్రంథములో నుండి వారి పేరు తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేరులు రాయకుము. రాయమనట్లేదు, రాయకుము. ప్రభా, నీతిమంతుల పట్టిలో నుంచి వారి పేర్లు తీసేయండి ప్రభా, రాయొద్దు ప్రభా. ఎవరు అంటున్నారు కదా, ఉన్నారా? ఇలా రాయొద్దనే వాళ్ళు ఉంటారా? జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడిపి పెట్టుమనే వాళ్ళు ఉంటారా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. జీవ గ్రంథములో పేర్లు అలాగే ఉంటాయి, దేవుడు రాసేశాడంటే ఫిక్స్ అనుకోకండి. రాసిన తర్వాత కూడా చెరిపేయిస్తారు. రాసిన తర్వాత కూడా చెరిపేయిస్తే దేవుడు చెరిపేస్తాడా? ఎస్, చెరిపేస్తాడు ఆయన. చెరిపేయమన్న వాళ్ళు ఉన్నారు, చెరిపేయమంటున్న వాళ్ళు ఉన్నారు. ప్రభు తండ్రి అయిన దేవుడు కూడా, ఎస్ నాయనా, నువ్వు చెప్పినట్టు నేను చెరిపేస్తాను, తీసేస్తాను. ఇక అమ్మో, ఒకవేళ మన పేరే జీవ గ్రంథమందు రాయబడిన తర్వాత కూడా చెరిపే ప్రభు అని అంటే, ఆయన చెరిపేస్తే అమ్మో, మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఓ మాటలో చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండటం అంటారు దాన్ని. నిన్నటి నుంచి చెప్తున్నది అదే. అల్లరి చేయకండి జాగ్రత్త, అల్లరి చేయకండి జాగ్రత్త అంటే ఇంకా అప్పటికి చాలా మంది పిల్లలతో ఆడుకుంటూనే ఉన్నారు. మీకు తెలియట్లేదండి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారండి చాలా మంది. ఆయన గోల్గొతా కొండ వైపు వెళ్తున్నాడు. భయంకరమైనటువంటి వేడిలో సిలువ మ్రానును తీసుకెళ్తూ వెళ్తున్నాడు. శరీరం అంతా నుజ్జైపోయింది. బెత్తములతో కొట్టారు, కోడాలతో శరీరాన్ని చీల్చారు, ముళ్ళ కిరీటం పెట్టారు, అప్పటికే పిడిబుద్దులు గుద్దారు, ఉమ్మి వేశారు. అన్ని అవమానాలను ఓర్చుకుంటూ గోల్గొతా వైపుకు పచ్చి మ్రానును తీసుకుని వెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు ఇంత రక్తసిక్తమైన దేహాన్ని చూసినటువంటి చాలా మంది స్త్రీలు వచ్చి యేసుక్రీస్తు వారితో వాపోతున్నారు, ఏడుస్తున్నారు. ఆయన చూసి బాధపడుతూ ఏడుస్తూ విలపిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, అమ్మా, నా మీద మీకెంత ప్రేమ అనట్లేదు, నా మీద మీకెంత ప్రేమ,
నన్ను బాగా ప్రేమిస్తున్నారు మీరు అనట్లేదు. అమ్మలారా, నా నిమిత్తం ఏడవకండి అమ్మా, మీ నిమిత్తం ఏడవండి, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. పిల్లల నిమిత్తం ఎందుకు ఏడవమన్నాడు? మీ నిమిత్తం ఏడవండి ఎందుకన్నాడు? మీ బ్రతుకులు బాలేవు, మీ పిల్లల బ్రతుకులు బాలేవు. మన మేలు కోరేవాడు మనకి గాయం చేస్తాడండి. మన మేలు కోరేవాడు మనకు గాయం చేస్తాడు. కానీ మన నాశనాన్ని కోరేవాడు మాత్రం మనల్ని ప్రేమిస్తున్నట్టుగా నటిస్తాడు. మన బ్రతుకును నాశనం చేసేవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. అది మాకు రాదండి. మీరు ఏం చేసినా పర్వాలేదు, మీరు ఎలాగున్నా పర్వాలేదు, మీరు ఎలాగైనా ఉండండి అని మేము చెప్పలేమండి. అలా అది మా వల్ల అవ్వదండి. ఒకవేళ మీరు మమ్మల్ని వద్దనుకున్నా, కాదన్నా, ద్వేషించిన, తృణీకరించిన, చివరికి నిందించిన, హింసించిన, ఒకటే కంకణం కట్టుకున్నాం, ఈ జీవిత కాలం అంతా దేవుడు చెప్పిందే చేయాలి, ఆయన చెప్పమన్నదే చెప్పాలి. మనుషులు ఇష్టపడేది కాదు, మనుషులను ఆనంద పెట్టే బోధ కాదు, దేవుణ్ణి ఆనంద పెట్టే బోధ, దేవుని చెంతకు చేర్చే బోధ చెప్పాలి, దేవుని మాట వినిపించే బోధ చెప్పాలి. మనిషికి నచ్చింది కాదు. మోసపోతామండి. ఆయన సన్నిధి చాలా పవిత్రమైనది, ఆయన సన్నిధి పరిశుద్ధమైనది. నీవు పరిశుద్ధుడవు గనక ఆ సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ జీవిత కాలం గొప్పది నాయనా. అందుకే మీ బ్రతుకు గురించి ఆలోచించండి. మీ నిమిత్తం ఏడవండి, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. చాలా మంది స్త్రీలే వచ్చారు సభకి. అడిగాను, ఇది స్త్రీలు చేస్తున్నారని స్త్రీలే వచ్చారా, పురుషులు ఎందుకు రాలేదని అడిగాను. అడుగుతా అంటున్నారు, పురుషులు వాళ్ళ పనులు వేరుగున్నాయంటున్నారు. ఓహో, అయితే మీకు పరలోకం వద్దన్నమాట. అంటే స్త్రీలకు మాత్రమే పరలోకమా? ఇది ఎక్కడి న్యాయం అండి? పురుషులు పరలోకానికి అసలు అవసరం లేదా? మీకు పరలోకం అవసరం లేదా? వెళ్ళి నేను చెప్పిన మాటలు ఇప్పుడు మీ భర్తలకు చెప్పండి, మీ పిల్లలకు చెప్పండి, రేపటి దినం వాళ్ళందరినీ కదిలించండి. కనీసం ముగింపు మాటలైనా వింటారు. చాలా నష్టపోతున్నారండి. వాళ్ళకి తెలియట్లేదండి. ఈ బ్రతుకు విలువ అర్థం కావట్లేదు, ఈ బ్రతుకు యొక్క పరమార్థం అర్థం కావట్లేదు. దేవుడు ఎంత ప్రయాసపడి బ్రతుకునిచ్చాడో అర్థం కావట్లేదు. ఈ సృష్టిని చేయటంలో ఆయన కష్టం ఎంత గొప్పదో ఈ మనిషికి అర్థం కావట్లేదు. ఆయన తన రెక్కల కష్టాన్నంతా పెట్టి అలసిపోయి విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు. ఒక మనిషి గురించి అంత ప్రేమ గల తండ్రిని బాధ పెడితే మనకేమొస్తుంది చెప్పండి? చివరికి మిగిలేది నరకమే. మనిషికి చివరిలో మిగిలేది నరకమే. అదే చెప్తున్నాను, ఆయనా నీకిచ్చిన ఈ ఆయుష్కాలము, ఈ పరీక్ష కాలం జాగ్రత్త వాడుకో. నేను అన్ని చూస్తున్నాను, ప్రతిదీ గమనిస్తాను నాయన. నా పిల్లలు నా చెంతకు రావాలని ఎదురు చూస్తున్నాను నాయన. మీరు చేసే ప్రతిక్రియను చూస్తాను, లిఖింపజేస్తున్నాను. ప్రతిక్రియను చూస్తాను, అన్నిటినీ చక్కగా లిఖింపజేస్తున్నాను. ఆయన సముఖమందు గ్రంథంలో రాయబడతాయి. నిన్నటి దినం చదివాం, ఆయన సముఖమందున్న కవిలలో ప్రతి కన్నీటి బిందువును దేవుడు రాస్తాడట. అక్కడ ఒక ఆయన ఉన్నాడండి, ఆయన ఒక కీర్తన రాశాడు. ఆయన కీర్తన రాస్తూ ఎంత బాధపడుతున్నాడో ఒకసారి మీ చేతులు ఉన్న బైబిల్లోంచి కీర్తనల గ్రంథం 42వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి చూడండి. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఉందా? ఇలాంటి ఆశ ఎవరికైనా ఉందా? ప్రభువా, భక్తుడు చూడండి ఎవరు రాస్తున్నారు, పైన ఉంటారు చూడండి చిన్న అక్షరాలతో, కోరావు కుమారులది కీర్తన. కోరావు అనేట
ఆయనకు పిల్లలు కలిగి ఉన్నాడు. ఆ పిల్లలు రాశారట, కోరావు కుమారులు రాశారట. ఏమని రాస్తున్నారు? ప్రభువా, దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో అలా మా ప్రాణము కూడా మీ గురించి ఆశపడుతుంది. 2వ వచనంలో అంటాడు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణపడుచున్నది, తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు ఆశ, తృష్ణ. దేవుడు 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 అనిపిస్తుందా మీకు? సీరియల్ 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 అనిపిస్తుందా? దేవునికి స్తోత్రం. చాలా మంది స్త్రీలు వచ్చారంటే మీ ఇళ్లలో ఉన్న టీవీలన్నీ కట్టేసినట్టే. ఓ రోజు ఒక ఆశ ఉందండి నాకు. ఆ ఆశ ఏంటంటే, ప్రపంచంలో ఉన్న స్త్రీలందరూ అలా టీవీలు చూస్తున్నప్పుడు అన్ని టీవీలు ఒకసారి వేలిపోతే ఎలా ఉంటుంది చూడాలని ఉంది నాకు. ఏంది ఇలా విచిత్రమైన కోరికుంది నాకు అనుకుంటున్నా. ఆ టీవీ వేలిపోయినప్పుడు నువ్వు చావకూడదు, కానీ భయపడాలి నువ్వు. ఇది ఉంది నాకు కోరిక. అన్ని విచిత్రమైన కోరికలు వస్తుంటాయండి నాకు. ఎందుకు తెలుసా? ఇప్పుడు గంట ప్రసంగం చెప్పినా ఎక్కదు, ఇలాంటి ప్రసంగాలు రోజు చెప్పినా ఎక్కదు. కానీ ఒకే 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 దెబ్బకి అలా సీరియల్ చూస్తుండగా టాప్న వేలిపోవాలి, అంతేనండి. గుండె జారిపోవాలి నీకు అసలు అక్కడే. దెబ్బకి మళ్ళీ జీవితంలో టీవీ అంటే భయపడతాడు. మీటింగ్ అనగానే పద 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 అందరిని పరిగెత్తుకుని ఇంట్లో మొత్తం అంతా లాకేసి అందరిని ఊడ్చుకొని తీసుకురావాలి కుటుంబం నుంచి. ఎక్కడండి, మెత్తగా తినేసి చాలా మంది పడుకొని ఉంటారు. చెప్తున్నారు ఈరోజు కర్రీ పండుగ అని చెప్తున్నారు. ఇదే పండుగ నీకు. ఈరోజు కర్రీ, ఆ తర్వాత చట్నీ, ఆ తర్వాత పూరి. ఇది బ్రతకంతా గోదారి. ఇదే పనా? ఇంకా ఎప్పుడు తిండి 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 తిండి. చానెడు పొట్టండి బాబు. చానెడు పొట్టలోనికి ఎన్ని బస్తాల బియ్యం వేసి ఉంటారు, ఎన్ని మేకలు పంపించుంటారు, ఎన్ని కోళ్ళు పంపించుంటారు. ఆ పొట్ట ఏమైనా చాలు చాలు బాబు అంటదా? పొడుచుకొని ముందుకు వస్తుంటది. ఇలా పొడుచుకొని బస్తాలు ఒకటి వేసుకొని ఉన్నా వేసే, వద్దు వద్దు అంటూనే వేసే అంటది, వద్దు వద్దు అంటూనే వేసే అంటది. అమ్మో, చాలా మాయదండి అది. మీకు అర్థం కావట్లేదు. చివరికి కడుపు ఏమైపోతుందట? దేవుడు కడిపే దేవుడు. ఇక కడుపుకు ప్రార్థన, కడుపు దేవుడా, ఆ కడుపు దేవుడా అని మాట్లాడుకుంటావు అనమాట. కడుపు గురించి నీ బ్రతుక. చిచ్చి చిచ్చి చి ఎంత అధ్వానంగా మారిపోయిందే. బ్రతుకు విలువ అర్థం కావట్లేదండి. భక్తుడు అంటున్నాడు, ప్రభువా, లోకంలో ఏ ఆశ లేదు ప్రభువా, మిమ్మల్ని చూడాలి, మీ సన్నిధికి రావాలి, మీ మాటలు వినాలి, మీతో ఉండాలి, మీతో ఆనుకొని బ్రతకాలి. మీరంటే నాకు ఎంత ఆశ ప్రభువా. ఎంత ఆశ అంటే దుప్పి అంటే తెలుసా? దాహం కాదు, దప్పిక గురించి చెప్పట్లేదు అక్కడ. దుప్పి అంటే ఒక జంతువు. ఏ జంతువు అంటే చిన్న మేకలాగే ఉంటది కానీ కొమ్ములు శాఖలు తీరు ఉంటాయి దాని. వాటినే లేడీ అని, జింక అని కూడా అంటారు. చితాల్ అంటారు ఇంగ్లీష్ లో. ఇట్స్ మేల్ డీర్. మేల్ డీర్ అన్నా, చితాల్ అన్నా, ఇవన్నీ ఒకటే, ఒకే జాతికి సంబంధించినవి. అది ఎంత అందంగా ఉంటది తెలుసా? చూడ్డానికి చాలా అందంగా ఉంటది. అలా అందమైన జీవితానికి ఉన్నటువంటి ఒక ఆశ ఏంటంటే, వాగుల్లో నీరే తాగుతుంటది అది. ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగదు. అలాగని అన్ని నీళ్ళు తాగుతుందా? వాగులో ఉన్న నీళ్ళు ఏం తాగుతుంది అనుకుంటున్నారా? కాదు. గ్లాసెడ్ నీళ్లు మనకైతే సరిపోతాయి, ఒక మగ్గుతో నీళ్ళు అయితే సరిపోతుంది. ఒక చెంబులో తాగేస్తాం నీళ్లు, దానికైతే ఒక అరబకెట్ సరిపోతుందేమో. కానీ అరబకెట్ నీరుని కొరకు ఎక్కడ వాగుంటే అక్కడికి వెళ్తుంది. వాగుకే ఎందుకు వెళ్తుంది తెలుసా? వాగులో నీళ్ళు ఎప్పుడు పారుతూ ఉంటాయండి. వాగుల్లో నీళ్ళు ఎప్పుడు ముందు పారుతూనే ఉంటాయి. నీళ్లు పారే చోట చాలా శుభ్రంగా ఉంటాయి. దేవుడు పెట్టిన ఆ వ్యవస్థ అంత గొప్పది. సముద్రం అయితే ఒకే దగ్గర ఉంటది. కుళ్ళిపోయిన ముత కలేబరాలు, కంపు వాసన సముద్రాల దగ్గర ఉంటది. కానీ అదే వాగు చూడండి, నీళ్ళు ఎప్పుడు పారుతుంటే శుభ్రంగా అలా మన దోసిల్లోనికి నీళ్ళు తీసుకుంటే ఆ నీళ్ళలో మన ముఖం కనబడుతుంటది.
అంత శుభ్రంగా ఉంటాయి. అంటే ఎక్కడుంటే అక్కడికి వెళ్తాదండి దుప్పి. ఈ ఎండాకాలంలో ఈ దుప్పిలు కూడా నీళ్ళ కొరకు ఆశతో వెళుతున్నప్పుడు అలా కొంత దూరంలో వాగు కనబడ్డట్టేలే వెళ్ళిపోయి అక్కడ చూడగానే అక్కడ వాగు ఉండదు. అదేంటి? వాగు అనుకొని వెళ్ళింది అక్కడికి, కానీ అక్కడ వాగు ఉండదు. అదేంటో తెలుసా? ఎండాకాలంలో ఎండమావులు ఉంటాయి. ఆ ఎండమావులు నీళ్ళలా కనబడతాయి, కానీ అవి నిజంగా నీళ్లు కాదు. అక్కడికి వెళ్ళగానే దాని దాహం ఎక్కువైపోతుంది, మళ్ళీ పరిగెత్తుంది. ఇలా పరిగెత్తిన ప్రతి చోట ఎండమావులు కనబడి దాహం ఎక్కువైపోతుంది. అలాగని చెప్పేసి ఇక నీళ్లు లేవులేని రిటర్న్ వెళ్ళిపోదు. మురికి కాలువల్లో ఉన్న నీళ్లు తాగదు. ఎక్కడ శుభ్రమైన నీరుంటే అక్కడికి వెళ్తుంది. ఈసారి అనుకుంటది ముక్కుతో వాసన చూసి వెళ్ళిపోదాం అనుకుంటా. ఓకే, వర్షం కురిసినప్పుడు ఎక్కడైనా వర్షం కురిసిందని తెలుస్తుంది చూడండి, వాసన వస్తుంది, మట్టి వాసన. ఆ వాసనను బట్టి మనం చెప్తాం, ఓహో ఎక్కడో మట్టి వాసన వస్తుందంటే వర్షం ఎక్కడో కురిసినట్టుంది. అవి కూడా ఆ నీటిని యొక్క వాసన గుర్తించి వెళ్ళిపోతుంటాయి. అందుకే నీళ్లు పారే చోట వాసన వేరుగుంటది. పరిగెత్తుకొని వెళ్ళిపోతుంటది. దాని ఆశ ఏంటండి? ఎక్కడ వాగులు ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలా, ఆ వాగుల్లో శుభ్రమైన నీటిని తాగాల. భక్తులకు కూడాట, ప్రభా మీ మీద ఆశ, ప్రభా మీ సన్నిధికి రావాలి, మీరెక్కడుంటే అక్కడికి రావాలి. మీరే వాక్యమై ఉన్నారు. వాక్యం అంటే దేవుడు, దైవత్వాన్ని కలిగింది. వాక్యం ఎవరికి వచ్చిన వారు దైవాలు. అంటే వాక్యం వెళ్ళిపోవాలి అనిపించాలి. వాక్యం ఎక్కడ ప్రకటింపబడుతుంటే అక్కడ వెళ్ళాలి. రాత్రనక పగలనక ఎండనక వానన వెళ్ళాలి దేవుని సన్నిధికి. ఆ ఆశ రావాలి. ప్రభా మీ కొరకు ఆశ ఉంది ప్రభా. దుప్పి ఎలాగైతే వాగుల దగ్గరికి పరిగెత్తుతుందో మేము కూడా పరిగెత్తుకొని రావాలి అనిపించాలి మనకి. ఆ భక్తుని యొక్క ఆ ఆశ చూడండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు తెలుసా భక్తుడు? ఆయన పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసా? ఆయన చాలా కష్టాల్లో ఉన్నాడటండి. ఆయన ఎంత కష్టాల్లో ఉన్నాడో 3వ వచనం చూడండి. 3వ వచనం అంటారట ప్రజలు, ఆయనకేమో ఆశ ఏముంది? ఆయనకు ఆశ ఏముందండి? దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు గడపాలి, ఆ జీవము గల దేవుని కొరకేమో ఆయన ప్రాణం ఆశపడుతూ ఆయన సన్నిధిలో గడపాలి, ఆయనతో ఉండాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయనను చూడాలని ఆయన అనుకుంటుంటే బయట బ్యాచ్ ఉంటది కదా, ఆ బ్యాచ్ చూడండి. ఆ బ్యాచ్ ఏమనుకుంటారట? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. అంటే ప్రతిరోజు వస్తున్నాడు. ఏమైందా? బాబు ఏడు మీ దేవుడు ఏమైంది? ఎక్కడా నీ దేవుడు ఏందయ్యా? నీకు వచ్చిన ఈ కష్టాలకు ఏదయ్యా నీ దేవుడు ఏంటయ్యా అంటారట. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ప్లేట్లో భోజనం పెట్టుకొని భోజనం చేయటం మనకు తెలుసు, ఏదో ఒక ఆహారం, అన్నము, రొట్టెలు, ఏదో కర్రీ. మీ స్థితిని బట్టి మీరు ఏదో ఒక భోజనం చేయటం మీకు తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా ప్లేట్లో కన్నీళ్లు పెట్టుకొని వాటిని అన్నపానములుగా భుజించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎవరైనా? పిచ్చెక్కిపోతుంది కదండి ఒక్కొక్కరు. కొన్ని విషయాల్ని బైబిల్లో రాస్తున్న మాటలను చూస్తుంటే నాకైతే ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళకున్న కష్టాలు ఏంటండి, అసలు వీళ్ళకున్న ఆవేదన ఏంటండి, వాళ్ళకున్న దుఃఖం ఏంటండి. ఆయన దుఃఖం ఎలా ఉందంటే, ప్రభా ప్రతిరోజు నేను అన్నము లేదా పానీయమును తీసుకుంటున్నాను, అన్నపానములు తీసుకుంటున్నాను అనట్లేదు. ప్రభా నా జీవితంలో ప్రతిరోజు ఎలాగైతే భోజనం చేస్తానో, మానకుండా ప్రతి పూట ఎలాగైతే భోజనం చేస్తానో అలా ఉంది ప్రభా. అన్నపానములే నాకు భోజనములయ్యాయి. కన్నీళ్ళే ప్రభా నా జీవితంలో, కన్నీళ్ళే ప్రతిరోజు కన్నీరే ప్రభా. అన్నపానములు భోజనం చేయటం పోయింది ప్రభా, అన్నపానములు తింటున్నట్టుగానే కన్నీళ్ళు వచ్చేసే ప్రభా నా జీవితంలో అంటున్నాడు. ఏమైంది అసలు ఆయనకి? ఎందుకు అంత కష్టం వచ్చింది? 10వ వచనం కూడా చూడండి. 10వ వచనం 42వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. ఏది నీ దేవుడు ఏమయ్యాడు?
ప్రతిరోజు అడుగుతున్నారట, ప్రతి దినం అడుగుతున్నారట, దినమెల్లా అడుగుతున్నారట, దినమెల్లా అడుగుతున్నారట. ఆయన పరిస్థితి ఎలా ఉందట? వారు తమ దూషణల చేతన ఎముకలు విరుచుచున్నారు. ఏం విరిచారట? ఏంటి, మనల్ని ఎవరైనా దూషిస్తున్నప్పుడు అంత బాధ ఉంటుందా? అప్పుడప్పుడు నడుస్తున్నప్పుడు కాలు పెనికిందంటారు, ట్విస్ట్ అయిపోయింది అంటారు, కాళ్ళలో భయంకరమైన నొప్పులు వచ్చేస్తుంటాయి, చాలా భయంకరమైన నొప్పి. ఆ నొప్పిని తట్టుకోలేకపోతుంటాం మనం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చేపిస్తే ఎయిర్ ఫ్రాక్చర్ అయింది అంటాడు. ఎయిర్ ఫ్రాక్చర్ అంటే అర్థం ఏంటంటే, వెంట్రుక ఎంత అయితే సన్నగా ఉంటుందో అంత సన్నగా నీ ఎముకలో విరిగిపోయింది అని చెప్తాడు. వెంట్రుక మందం అంతా విరిగిపోతేనే ఆ ఎముక యొక్క బాధను మనం తట్టుకోలేకపోతుంటాం. అదే చెయ్యి ముక్కలుగా విరిగిపోతే, కాలు ముక్కలుగా విరిగిపోతే, ఒక చెయ్యో కాలో మన దేహంలో ఉన్న అవయవాలలోని ఏ ఎముకైనా విరిగిపోతే ఎంత బాధగా ఉంటుందో భక్తుని యొక్క బాధ అంతుందట. నన్ను చాలా మంది దూషిస్తున్నారు అంటున్నాడు. వాళ్ళు నన్ను దూషిస్తూ మాటలు అంటుంటే, ప్రభువా ఆ బాధ ఎలా ఉందంటే ఎముకలు విరిగిపోయినట్టుగా ఉంది ప్రభు అంటున్నాడు. ఇంత బాధ ఉందండి భక్తుడు. దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు, దేవుని పని మీరు చేస్తున్నప్పుడు, మీరు యథార్థవంతులుగా బ్రతికితే, మీరు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన సన్నిధిలో నువ్వు గడుపుతుంటే ఇవన్నీ ఎదుర్కొంటావట. చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుని నమ్ముకుంటే అంత కలిసి వస్తుంది అనుకుంటున్నారు. దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల మనకేదో కలిసి వస్తుంది అనుకుంటున్నావేమో. ఈ జీవిత కాలంలో నిందలుంటాయి, కష్టాలుంటాయి, ఇబ్బందులుంటాయి, బాధలుంటాయి. నీ జీవితమే కన్నీటి పర్యంతమై ఉండాలి. కన్నీళ్ళని అన్నపానములుగా పుచ్చుకునే పరిస్థితి ఉంటుంది. ఒక్కరు నిన్ను దూషణ చేస్తుంటే ఆ దూషణ మాటల చేత ఎముకలు విరిగితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. భక్తునికి అదే వచ్చిందట. నా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అందరూ వచ్చి ఏమయ్యాడు నీ దేవుడు, ఏమైంది నీ దేవుడు, ఎక్కడా అని అంటున్నారు ప్రభు. నన్ను చాలా ప్రశ్నిస్తున్నారు ప్రభు. నేనేమో మీ సన్నిధికి వస్తున్నాను, మీ సన్నిధికి రావాలన్న ఆశ నాలో ఉంది, తృష్ణ నాలో ఉంది, ఆ కోరిక నాలో ఉంటే ఈ లోకం మాత్రం నన్ను నానా మాటలు అంటుంది ప్రభు అంట. ఎందుకన్నారు అసలు? ఈయననే ఎందుకు అనాల్సి వచ్చింది? ప్రజలు కోరావు గారి కుమారులను ఎందుకు అంటున్నారు అసలు? భక్తుడు రాస్తున్న మాటల యొక్క ఆంతర్యం ఏమిటి? జరిగిన చరిత్ర మీకు తెలియాలి. చరిత్రలోనికి వెళితే కోరవ్ అనేటువంటి ఆయన దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక నాయకునికి ఎదురు తిరిగినటువంటి వాడండి. దేవుడు ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో భయంకరమైన బానిసరకంలో మూలిగిపోతున్నప్పుడు, వాళ్ళ బాధను అనుభవిస్తున్నప్పుడు బాధల్ని విన్నాడు. నిన్న చెప్పాను కదా, దేవుడు అన్నీ వింటాడు, అన్నీ చూస్తాడు. యాకోబు పిల్లలు సుమారుగా 70 మందిగా యోసేపు చాలా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు వెళ్ళారు. అలా వెళ్ళినటువంటి వారు యోసేపు బ్రతికున్నంత కాలం బాగున్నారు. యోసేపు చనిపోయాక ఇశ్రాయేలులకు కష్టాలు ప్రారంభమైపోయాయి. చాలా బాధలు అనుభవిస్తున్నారు. ఎంత భయంకరమైన బాధలు అనుభవిస్తున్నారు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో అంటే, వాళ్ళ బాధలట దేవుని సన్నిధికి చేరేయట. ఆ బాధ గురించి చెబుతూ ఇర్మియా గ్రంథములో వాళ్ళు ఎలాంటి బాధల్లో ఉన్నారు చెప్పారు చూడండి. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము. ఐగుప్తు దేశములో నుండి, ఐగుప్తు దేశం అనగానే మీరు ఏదో అనుకుంటారని దాన్ని వివరణిస్తున్నాడు చూడండి. ఐగుప్తు దేశములో నుండి అంటే ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించాను అంటున్నాడు దేవుడు. ఎక్కడి నుంచి రప్పించాడట చెప్పండి, అందరు చెప్పండి. దేవుడు ఎక్కడి నుంచి రప్పించాడట? ఐగుప్తు దేశం నుండి. ఐగుప్తు దేశాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు? ఇనుప కొలిమి. తెలుసా ఇనుప కొలిమి అంటే? తెలుసా అమ్మా?
ఇనుప కొలిమి అంటే ఏంటి తెలుసా? ఈ కొండల్ని, పెద్ద పెద్ద పర్వతాలని తవ్వుతూ నేలను తవ్వుతున్నప్పుడు అక్కడి నుంచి ఓర్లను తీస్తారు. ముడి పదార్థం అంటారు. ఐరన్ తయారు చేయాలన్నా, కాపర్ తయారు చేయాలన్నా, లోహాలను తయారు చేయాలంటే మట్టిలో నుంచి తవ్వుతారు. ఆ మట్టినంతా తవ్వి తీసుకెళ్లి ఆ పదార్థాన్నంతా బాగా మరిగిస్తారు. మరిగించటానికి వాడే పదార్థము ఏదైతే ఆ పెద్ద పాత్రలు ఉంటాయో ఆ పాత్రలను అంటారు కులిమిలు అని. వాటిని ఇంగ్లీష్లో ఫర్నేస్ అని అంటారు. అందులో ఈ మట్టి లాంటి పదార్థాన్ని అంతా తెచ్చి బాగా మరిగిస్తుంటారండి. కొన్ని వేల డిగ్రీల టెంపరేచర్ మరిగిస్తూ ఉన్నప్పుడు ఈ మట్టి లాంటి పదార్థం అంతా కొత్త 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 మొత్తం మండి అందులో నుంచి ప్రతిదీ వేరైపోతుంటదండి. ఇనుముకు ఇనుము వేరైపోతుంటది, కాపర్కి కాపర్ వేరైపోతుంది. అలా ప్రతి లోహాన్ని వేరు చేసి వేరు చేసి వేరు చేసి ఆ స్థాయిలో మరిగిస్తుంటారు. అప్పుడప్పుడు అల్యూమినియం పాత్రలు చేసే వాళ్ళు మన ప్రాంతాలకు వస్తారు. మనం ఇచ్చే అల్యూమినియం పాత్ర తీసుకొని దాన్ని బాగా మరిగించి మొత్తం అలా దాన్ని కొత్తగా తయారు చేసి ఇస్తాడు ఇంకో పాత్రలాగా. అలా మరిగిస్తున్నప్పుడు చాలా వేడి కావాలి. అంటే కొలిమి వేడిని తట్టుకోగలిగేది. కొలిమిలో వేడి ఉంటుంది. ఐగుప్తీయులు భయంకరమైన బానిస రకంలో ఉంచారు ఇశ్రాయేలీయులను. ఫరో ఇశ్రాయేలును బాధ పెడుతున్నాడు. పెద్ద పెద్ద పట్టణాలు కట్టించుకుంటున్నాడు. మట్టి తొక్కమంటున్నాడు. కొయ్యకాలు వాళ్ళే తెచ్చుకోమంటున్నాడు. దేశం మీదకి వెళ్ళాలి, గడ్డి తెచ్చుకోవాలి, ఇటుకలను కాల్చాలంటే, రాళ్ళను కాల్చాలంటే మట్టి చేయాలి. రోజు ఇదే బానిస పని అయిపోయింది వాళ్ళకి. అప్పుడు అంటున్నారు, ప్రభువా మేమింత కష్టపడుతున్నాము, మమ్మల్ని చూసేవాళ్ళు లేరా, మమ్మల్ని కనికరించేవారు లేరా అని ఏడుస్తున్నారు. అలా ఏడుస్తున్నప్పుడు, మూలుగుతున్నప్పుడు దేవుడు వారి మొరను వింటి అంటున్నాడు, మీరు ఒకప్పుడు ఆ కొలిమిలో ఉన్నారు కదా, మీ పితరుల కొలిమిలో ఉన్నారు కదా, అంటే బాధల్లో ఉన్నారు కదా, ఆ బాధల్లోంచి నేను బయటికి తెచ్చాను కదా మిమ్మల్ని. మూలిగారా వాళ్ళు? నిర్గమకాండము 2వ అధ్యాయము, నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం నుంచి చూడండి. 23వ వచనం నుండి, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచ్చు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనుల బట్టి వారు మొరపెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని, ఏం చేశారట వాళ్ళు? మూలుగు. జనరల్ ఎప్పుడు మూలుగుతామండి మనం? మనకెప్పుడు మూలుగు వస్తుంది? బాగా జ్వరం వచ్చింది అనుకోండి, ఆరోగ్యం బాగాలేదనుకోండి, మన శరీరంలోని ఏవైనా అవయవాలు పాడైపోయాయి అనుకోండి, అవి మన మాట వినట్లేదు అనుకోండి, ఒక మూలను కూర్చుంటాం, మంచం మీద కూర్చొని మూలుగుతుంటాము. దాన్ని ఏమంటారు? మూలుగు. బాధ, కష్టము. మనం వద్దనుకున్నా మూలుగుతుంటామండి. ఏమైంది ఈయన మూలుగుతున్నాడంటే, ఆయనకి ఆరోగ్యం బాగాలేదండి, జ్వరం వచ్చిందండి అంటారు. అయితే ఇశ్రాయేలీలు జ్వరం వచ్చిన వాడు ఎలాగైతే మూలుగుతాడో, ఆరోగ్యం పాడైపోయినప్పుడు ఎలాగైతే మూలుగుతారో, అలా వెట్టి పనులు చేసి 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 ఏడుస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఐగుప్తు దేశంలో వాళ్ళు ఒక కొలిమిలో ఉన్నారు. ఆ కొలిమిలో లోపల మనిషిని వేస్తే ఆ వేడికి ఎలాగైతే అబ్బో అబ్బో అని మొత్తుకుంటాడు, అలా మొత్తుకుంటున్నారన్నమాట. అలాంటి మూలుగులు వినబడ్డాయి. మొరా, ప్రభువా, తండ్రి మీరున్నారా అని ఏడుస్తున్నారు. అప్పుడే కదా మోషే గారిని ఏర్పాటు చేసుకున్న ఆయన, మోషే ఐగుప్తు దేశంలో నా పిల్లలు బానిస రకంలో ఉన్నారు, అందులోంచి వాళ్ళని విడిపించుకొని తీసుకుని రాని పంపిస్తే మోషే గారు అన్నారు, ప్రభువా నేను వెళ్తాను, వెళ్ళి వాళ్ళని విడిపించుకొని తీసుకుని వస్తున్నప్పుడు ఎవరు విడిపించుకొని రమ్మన్నారని అడుగుతారు కదా, ప్రభువా మీ పేరేమని చెప్పాలి అని అంటే ఏమన్నాడు తెలుసా? నా పేరు యెహోవా దేవుడు అని చెప్పు అని చెప్పలేదు. నేను ఉన్నవాడను, నేను అనువాడనై ఉన్నానని చెప్పని ఎందుకు అన్నాడు? ఉన్నవాడనని ఎందుకు చెప్పమన్నాడండి? అసలు నేనున్నానో లేదనుకుంటున్నారు వాళ్ళు. ఫస్ట్ వాళ్ళు మూలుగుతున్నారు, నేనున్నానో లేదనుకుంటున్నారు. ఫస్ట్ నేనున్నానని చెప్పు. నేనున్నాను, నేను ఎప్పటి నుంచో ఉన్నాను, ఉండేవాడను, నేను ఎప్పటికీ ఉంటాను, నిన్న నేడు నిరంతరం నేను ఉండేవాడనని చెప్పను. ఆయన పంపించాడండి. నిజంగా నేను వెళ్ళి ఆయన ఉన్నవాడని చెప్పాడండి.
అయ్యా దేవుడు ఉన్నాడట. వాళ్ళు ఎవరైనా ఏదో తప్పు చేసి జైలుకి వెళ్ళారనుకోండి, జైల్లో దేని గురించి ఎదురు చూస్తుంటారు తెలుసా? నా గురించి ఎవరైనా వచ్చి జామీను మీద బెయిల్ మీద నన్ను బయటికి తీసుకెళ్తారేమో, నా గురించి ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తారండి. నువ్వు బానిస రకంలో ఉంటే నీ గురించి ఎవరో ఒకరు కావాలి. అలా మోషే గారిని పంపించి విడిపించుకొని తీసుకొని వస్తున్నప్పుడు ఐగుప్తు దేశములో తండ్రి అయిన దేవుడు మోషే గారి ద్వారా చేసిన అద్భుతాలన్నీ ఇన్ని కాదండి. నీళ్ళను రక్తంగా మార్చాడు, ఇశ్రాయేళ్లు చూశారు. ఐగుప్తు దేశంలో కారు చీకటి కమ్మింది, ఇశ్రాయేళ్లు చూశారు. ఐగుప్తు దేశంలో వడగండ్లు కురిశాయి, ఇశ్రాయేళ్లు చూశారు. ఐగుప్తు దేశంలో ఎన్నో రకాల భయంకరమైనటువంటి విపత్తులు వాళ్ళకు వచ్చాయి. ఇంచుమించుగా 10 రకాల విపత్తులు వచ్చేసాయండి. ఇవన్నీ ఐగుప్తులకు వచ్చాయి, కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా ఇశ్రాయేలీలకు రాలేదు. చిట్ట చివరిగా ఐగుప్తు దేశములోని ఫరో దేవుని మాట విననందుకు తొలుచూలు సంతానాన్ని వధింపజేశాడండి దేవుడు. సంహారక దూతను పంపించి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సంతానంలోని తొలుచూలు సంతానాన్ని వధింపజేస్తే ఐగుప్తు దేశంలో భయంకరమైన ఘోష పుట్టింది. ప్రతి ఇంట చావు, పక్కింట్లో చావు, ఎదురింట్లో చావు, ముందింట్లో చావు, వెనుకింట్లో చావు. ఒక్క మాట చెప్పాలంటే దేశం మొత్తంలో చెరసాలలో ఉన్న ఖైదీ మొదలుకొని రాజు ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ వధింపబడ్డారండి. అందులో ప్రతి తొలుచూలు సంతానం వధింపబడింది, ప్రతి జంతువు వధింపబడింది, ప్రతి పురుషుడు స్త్రీ వధింపబడ్డారండి. చేయగానే దెబ్బకి మరొక భయం వేసిందండి. వామ్మో, దేవుడు చాలా భయంకరమైన భీకరమైన కోపంతో ఉన్నాడు. వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి అని చెప్పాడండి. రాత్రికి రాత్రి బయలుదేరాడు ఇశ్రాయేల్. దేశాన్ని వదిలి వెళ్ళిపోమండి అని చెప్పాడుక బయలుదేరారు ఇశ్రాయేలు. అలా బయలుదేరి వెళ్తున్నప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది, వాళ్ళని పంపించాను, ఇశ్రాయేల్ అంతా వెళ్ళిపోయారు, మరి చాలా పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ ఎలా? ఆ పనులు చేయాలంటే ఐగుప్తులు చేయరు, ఐగుప్తులకు అంత శక్తి సామర్థ్యాలు లేవు, ఐగుప్తులకు అన్ని తెలివితేటలు లేవు, వాళ్ళు చేయరు. ఎలా? మళ్ళీ ఇశ్రాయేల్ను తీసుకొని వద్దాం. మళ్ళీ సైన్యాలను తీసుకొని బయలుదేరాడు ఫరో. అప్పటికే ఇశ్రాయేలు వెళ్ళారు. ముందేమో ఎర్ర సముద్రం, వెనక నుంచి మళ్ళీ తరుముతున్నాడు ఫరో. రథముల చేత తరుముకుంటూ వస్తున్నాడు. ఈసారి ఇశ్రాయేలు భయం. అయ్యో మోషే, ఎంత పని చేశావయ్యా మమ్మల్ని. ఐగుప్తు దేశంలోని హాయిగా కుండల దగ్గర కూర్చొని తినేవాళ్ళము. ఐగుప్తు దేశములో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొని వచ్చావా? ఇంక చంపేస్తాడు ఫరో. నమ్మకం లేదా? మనల్ని నడిపిస్తున్నది దేవుడు అన్న నమ్మకం లేదా? లేదండి. ఐగుప్తు దేశంలో అన్ని సూచక్రియలు చూపించాడు కదా, అయినా లేదా? లేదు. ఎన్నో సూచక్రియలు చూపించాడు, చూపించినా నమ్మవా? చూసినా నమ్మలేదా? చూసినా నమ్మలేదండి. చాలా మందిలో దేవుడు అంటే నమ్మకం రాదండి, దేవుని మీద నమ్మకం రాదండి. చూసినా రావట్లేదా నీకు? దేవుడు నీ పట్ల ఎన్నో అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు, వాటన్నిటి చూస్తూనే ఉన్నావు, అనుభవిస్తూనే ఉన్నావు, అనుభవించినా రావట్లేదా నీకు? రాదండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే ఉన్నారు. చూశారు కానీ రావటం లేదా నమ్మకము. అయినా సరే మోషే గారు, ఉండండి, నా తండ్రిని అడుగుతాను, నా తండ్రి ఏదో ఒకటి చేస్తాడు. ప్రభువా ఏం చేయాలి తండ్రి అని అడిగాడు. ఏం లేదు నాయన, నీ చేతిలో ఉన్న కర్రను చూపించు, నీ చేతిలో ఉన్న కర్రను చూపించు. ఎర్ర సముద్రము 2 పాయలవుతుంది. బలమైన గాలులు వచ్చేసాయి, తూర్పు గాలులు వచ్చేసి సముద్రము 2 పాయలయ్యేటట్టుగా చేశాయి. ఆ గాలి చేత నీరు అలా 2గా చీలిపోయిందంటేనండి. సముద్రము చరిత్రలో మొట్టమొదటిసారిగా 2 పాయలైపోయింది. దేవుని యొక్క శక్తి అది, అందుకే ఆయనకు పేరు సర్వశక్తిమంతుడు. సముద్రముని 2 పాయలు చేయగల శక్తి. 2 పాయలు చేయడమే కాదు, నీళ్లతో రాశిగా నిలబెట్టాడు సముద్రమును. అటువైపు గోడలు, ఇటువైపు గోడ. ఏ గోడ? మట్టి గోడ కాదు, రాళ్ళ గోడ కాదు, సిమెంట్ గోడ కాదు, నీళ్లతో గోడ. మీ జీవితంలో ఎప్పుడైనా నీళ్లతో గోడలు చూసారా మీరు? దరిద్రులు ఇశ్రాయేలు చూశారు. ఇశ్రాయేల్ కళ్ళతో చూశారు. కళ్ళతో దేవుడే నీళ్లతో గోడలు కట్టడం చూశారు. నీళ్లతో గోడలు ఏంటండి? నీళ్లతో గోడలు ఏంటి? ఎప్పుడైనా చూసారా? నీళ్లతో గోడలు ఇప్పటికీ మనిషికి ఉన్న టెక్నాలజీతో కట్టలేరండి. నీళ్లతో గోడలు ఎవ్వడు కట్టలేడండి. గోడ కట్టాక ఆ గోడ గట్టిపడాలంటే నీళ్లు పోస్తాం.
అది నీకున్న టెక్నాలజీ. దేవుడు అంటున్నాడు, రాశిగా నిలబెట్టాను నేను, నీళ్లను చక్కగా రాశిగా నిలబెట్టాను, ఇటుక మీద ఇటుక పేర్చినట్టుగా, ఒక గాజులా, ఒక అద్దంలా అవి నిలబడ్డాయి, నా మాట విన్నాయి, వాటిని చూపించాను ఆయన. ఇశ్రాయేలు చూశారు, అలా వెళ్తున్నారు. సముద్రం అనగానే ఏదో చిన్న కాలువ అనుకుంటున్నారేమో. సముద్రం అంటే ఎంత లోతుంటుందో తెలుసా? సుమారుగా 1300 మీటర్ల లోతుంటదండి. అంటే ఇంచుమించు 1 కిలోమీటర్ పైనే. సముద్రం లోపలికి నడుచుకుంటూ 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 అలా మెట్లు దిగుతూ మెట్టు అలా దిగుకుంటూ వెళ్తున్నావు అనుకో, ఇంచుమించుగా 1 కిలోమీటర్ అంత లోతు వెళ్ళాలన్నమాట. అమ్మో, అంత పెద్దదా సముద్రం అంటే? ఒక్క సముద్రం అంటే ఏంటనుకున్నారు? కొన్ని వందల కిలోమీటర్లు సముద్రం యొక్క విస్తీర్ణం. ఇంచుమించుగా 1500 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది ఒక సముద్రం. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం అలా 2 సార్లు అప్ అండ్ డౌన్ చేస్తే ఎంత దూరం ఉంటుందో అంత దూరం అండి సముద్రం అంటే. అది ఒక సముద్రం. ఇలాంటివి ఎన్ని సముద్రాలు ఉన్నాయనుకున్నారు? సముద్రాల్లో మళ్ళీ మామూలు సముద్రాలు, మహాసముద్రాలు అన్ని విడదీసి పెట్టేశారు. అంటే అలాంటి ఒక సముద్రమును దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇలా 2 పాయలు చేశాడు. ఇంతకంటే అద్భుతం ఏముంటుంది చెప్పండి? ఇశ్రాయేలులు కళ్ళతో చూస్తుండగా చేయించాడండి. గాలి రావటం అలా చకచక రాత్రికి రాత్రే 24 గంటల్లో జరిగిపోయింది. నా పిల్లలు ఆ సముద్రం మధ్యలో వెళ్తున్నప్పుడు కాళ్ళకు బురద అంటుకుంటుందని చెప్పేసి ఆ బురద కూడా అంటకుండా నేలను పొడి నేలగా మార్చేసాడండి. కాళ్ళకు మట్టి అంటకుండా ఆరిన నేలగా మార్చి తీసుకెళ్ళిపోయాడు. అలా వెళ్తున్నప్పుడు ఇప్పుడు సముద్రం లోపల వచ్చిన సమస్య ఏంటి తెలుసా? సముద్రం లోపల పాములుంటాయి, మొసళ్ళుంటాయి, చేపలుంటాయి, భయంకరమైన తిమింగలాలు ఉంటాయి, అందులో విష చేపలుంటాయి. కొన్ని చేపలు మనిషిని కొడితే చాలు చచ్చిపోతారు. ఎలక్ట్రిక్ షాక్లు ఉంటాయి. ఎలక్ట్రిక్ షాక్ వచ్చేసి జస్ట్ ముడితే చాలు కరెంట్ షాక్తో చచ్చిపోతాం. మరి అలాంటివన్నీ ఉంటాయి. ఇలా వెళ్తున్నారు అనుకోండి, మీకు అర్థం కాదని చెప్తున్నాను. ఇలా పెద్ద గోడ ఉందండి, నీళ్ళ గోడ. ఈ నీళ్ళ గోడ పక్క నుంచి ఇలా వెళ్తున్నారు అనుకోండి, ఆ లోపల నుంచి మొసలు వచ్చేసి ఎవరైనా లోపలికి ఎత్తుకెళ్ళిందా? చదివారు ఎక్కడైనా? బైబిల్ ఏమైనా రాయబడేయాలా? లేదు. అంటే మొసళ్ళు లోపలే ఉన్నాయి కానీ బయటికి రాలేదు. ఇటువైపు పాములు ఉన్నాయి కానీ లోపలే ఉన్నాయి కానీ బయటికి రాలేదు. పెద్ద పెద్ద సొర చేపలు ఉన్నాయి, రాలేదు. తిమింగలాలు ఉన్నాయి, రాలేదు. యోనాను తిమింగలం లాంటివి తిమింగలాలు కూడా లోపల ఉన్నాయి, ఉన్నా బయటికి రాలేదు. అవి ఎందుకు రాలేదనుకుంటున్నారు? దేవుని మాటకు లోబడ్డాయి నా పిల్లలు వెళ్తున్నారు. నోరు మూసుకొని లోపలే ఉండాలి, మీరు బయటికి రాకూడదు. అలాగని యోనాను విసిరేసినప్పుడు సముద్రంలోనున్న చేప వచ్చేసి మింగాలంటే మింగుతాయి, కక్కాలంటే కక్కుతాయి, ఏం చేయమంటే చేస్తాయి అవి. దేవుని మాట ప్రకృతిలో ఉన్న సర్వ జీవులు వింటాయి, ఒక మనిషి తప్ప. తక్రూరుడండి మనిషి, కృతజ్ఞత లేని వాడండి మనిషి. దేవుని క్రియను కళ్ళతో చూసినా మారని మనిషి అండి. మనిషి అంటే చాలా కఠినుడండి. అంత సులువుగా దేవుని అర్థం చేసుకోవట్లేదండి మనిషి. ప్రేమించి చెప్తున్నాను, నా పట్ల కూడా దేవుడు ఎన్నో చేస్తూనే ఉన్నాడు. ఆయన చెంతకు రావడానికి తొందరగా సిద్ధపడండి. ఆయన చెంతకు రావడానికి గబగబా జాగరూకులైపోవాలిక. రేపేమి సంభవించునో మనకు తెలియదు. ఇశ్రాయేలు ఇలాగే పోగొట్టుకున్నారు వాళ్ళ జీవితాలను. అలా సముద్రం దాటి వెళ్ళిపోయారు. విచిత్రం ఏంటంటే ఈసారి ఫరో సైన్యాలు వచ్చాయి సముద్రం మధ్యలోనికి. సముద్రమును దాటి ఇశ్రాయేలు అవతలికి వెళ్ళిపోగానే సముద్రం మధ్యలోనికి ఫరో సైన్యాలు వస్తే ఈసారి గోడల్లో నుంచి నీళ్లు కాస్త అలా కలిసిపోయి అంతే. ఫరో యొక్క సైన్యాలను కప్పేశాయి. లబో దిబో మొత్తుకుంటున్నారు, బయటికి రాలేదు. జల సమాధి అయిపోయారు. ఈ అద్భుతాన్ని కళ్ళతో చూసిన వాడు ఎవడైనా దేవునికి కృతజ్ఞత చెప్పకుండా ఉంటారా? ఆయన చేసిన క్రియలు మర్చిపోతారా? చెప్పండి. ఎవరైనా మనిషి అన్నవాడు మర్చిపోతాడా? కానీ ఇశ్రాయేలీయులు మర్చిపోయారండి.
దేవుడు చేయించిన, దేవుడు చూపించిన అనేక ఆశ్చర్యక్రియలు కళ్ళతో చూసి మర్చిపోయారు. కళ్ళతో చూశారు, కళ్ళారా చూశారు, మర్చిపోయారండి. ఆయన చేసిన మేలులన్నీ ఎన్ని కావు. ఆకాశం నుండి మన్నానే కురిపించాడు. వర్షం కురవటం చూసి ఉంటారు ఎప్పుడైనా, కానీ మన్నా కురవటం చూసారా మీరు ఎప్పుడైనా? ఆహారం కురవటం చూసారు ఎప్పుడైనా? పైనుంచి బిర్యానీ పొట్లాలు అలా గురుస్తున్నాయి అనుకో, ఎలా ఉంటది? ఇక వంట లేదు, ఏం లేదు. ఇంకెవడైనా ఉద్యోగాలు కావాలంటాడా? ఉద్యోగం అనేది ఎప్పుడు అవసరము? నీకేం లేనప్పుడు, నీకు సంపాదన ఎక్కడి నుంచి లేదన్నప్పుడు ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలంటావు. పొలం పనికి ఎప్పుడు వెళ్తారు? కడుపు నిన్నటానికి వెళ్తాం. పొలం పనికి అసలు వెళ్లాల్సిన అవసరత లేకుండా పైనుంచి రోజు మంచిగా బిర్యానీ ప్యాకెట్లు గురుస్తున్నాయి అనుకో, ఇంకా బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకోవడం, కూర్చోవటం, తినటం, తర్వాత నెక్స్ట్ పూటకి వెళ్ళటం, మళ్ళీ ఒకటి తెచ్చుకోవటం, తినటం, ఆ తర్వాత మరో పూటకి వెళ్ళడం, తెచ్చుకోవటం, తినటం. ఇక ప్రతి పూట తెచ్చుకొని తిన్న తర్వాత నీకు ఉద్యోగం ఎందుకు? 40 ఏండ్లు ఇలాగే తిన్నారండి దరిద్రులు. మామూలుగా తినలేదండి, పొట్టలు పగిలేలా తిన్నాడు ఒక్కొక్కడు. 40 ఏళ్ళు తిన్నారండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఉదయం లేవగానే డ్యూటీకి వెళ్ళేది లేదు, పాడు లేదు, ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఏ పని లేకుండా 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా మాయకుండా, అయ్యో నా పిల్లలు మధ్యాహ్నం అంతా నడుస్తున్నారు, ఈ ఎండ దెబ్బ తగిలేసి మొత్తం ఈ చెమటంతా బయటికి పోయి ఎనర్జీ లాస్ అయిపోయి కాళ్ళ నొప్పులు వచ్చేసి అనారోగ్యం పాలైపోతారేమో, వడదెబ్బ తగలకూడదు నా పిల్లలకని మధ్యాహ్నం ఏం చేశాడు తెలుసా? మంచి ఒక మేఘ స్తంభాన్ని పెట్టాడటండి. మేఘం బాగా ఎండ కాస్తుంది అనుకోండి, ఆ ఎండలో నడుస్తూ నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక్క చెట్టు కూడా కనబడలేదు అనుకో, వెంటనే మనం ఏం కోరుకుంటాం తెలుసా? ఏదైనా ఒక మేఘం అడ్డొస్తే బాగుండు. చిన్న మేఘం అడ్డు వస్తుందండి, ఇలా చిన్న తెప్పలాగా మేఘం అడ్డు రాగానే అమ్మయ్య అనిపిస్తుందండి, ప్రాణం తేలికైపోతుందండి. ఆ మేఘం పోగానే మళ్ళీ అనిపిస్తుంది, మళ్ళీ ఎప్పుడు వస్తుంది మేఘం? మన ప్రాణము తెప్పలులేటట్టుగా ఆయన చేసేది మేఘమును పెట్టి. ఒక మేఘం సైజు ఎంత అనుకుంటున్నారు? మహా అయితే ఒక మేఘం యొక్క సైజు 1000 మీటర్స్ క్యూబ్ అని ఉంటది. అంటే ఒక 1000 అంటే 1000 సెంటీమీటర్ క్యూబులు అంత సైజులో ఉంటది. మహా అయితే 1000 మంది అలాంటి మేఘం కింద ఉండగలరు. ఒక చిన్న మేఘం, క్యుములో నింబస్ మేఘాలు అంటారు. అలా 1000 మందిని కవర్ చేస్తాయి అనుకుందాం. ఒక మేఘం అలా ఒక గొడుగులా 1000 మందికి వస్తుంది. మరి ఇశ్రాయేలీలు ఎంతమంది ఉన్నారు? ఇశ్రాయేలీల యొక్క సైన్యం ఎంత? కాల్బలం గల వాళ్ళే 6 లక్షల మంది. 6 లక్షల మంది అంటే కాల్బలం గల వాళ్ళంటే అర్థం ఏంటి తెలుసా? అప్పుడే యుద్ధం వస్తే యుద్ధం చేయగలిగిన సామర్థ్యం గల వాళ్ళు 6 లక్షల మంది. జనరల్ గా యుద్ధం చేసే వాళ్ళు ఆడవాళ్ళ, మగవాళ్ళ? మగవాళ్ళు అది యుద్ధం చేస్తారు. ఇప్పుడు ఈ 6 లక్షల మందికి పెళ్లిళ్ళు అవ్వవా? పెళ్లిళ్ళైతే భార్యలు ఉండరా? అలాగని ఈ రోజుల్లాగా అందరూ ఒకరే భార్యను చేసుకునే వాళ్ళ ఏంది? అలాగని ఈ రోజు ఉన్నారులేండి డబల్ బ్యాచ్లు. ఆ రోజుల్లో ఒకరికి భార్య ఒకవేళ ఉన్నా, ఒకరికి ఒక భార్య ఉన్నా 6 లక్షల మందికి 6 లక్షల మంది భార్యలు అంటే 12 లక్షల మంది అయ్యారు ఇప్పుడు. మరి ఇప్పుడు 12 లక్షల మందికి పిల్లలు ఉండరా? 12 లక్షల మంది అంటే ఒక కుటుంబంలో ఒక 2 3 4 చొప్పున పిల్లలున్నా వీళ్ళు అవుతారు ఇంచుమించు ఒక 20-30 లక్షల మంది పిల్లలు. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఉండరా? అమ్మాయి పక్షాన తల్లిదండ్రులు, అబ్బాయి పక్షాన తల్లిదండ్రులు, వాళ్ళందరినీ పోని వాళ్ళని ఒక 5-6 లక్షలు వేసుకోండి, ఎంత అయింది? ఏమో అని చెప్పుకుంటూ పోయాడు, మనకేం తెలుసు. 6 లక్షలు కాల్బలం గల వాళ్ళు పురుషులు, స్త్రీలు ఒక 6 లక్షల మంది 12 లక్షలు, వాళ్ళ పిల్లలు ఇంచుమించు ఒక 20 లక్షల మంది అంటే 32 లక్షలు. ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు, పిల్లలు అంతా మొత్తం ఒక 40 లక్షలు వేసుకోండి. 40 లక్షల మంది నడుస్తూ వెళుతుంటే ఎలా ఉంటుంది? అమ్మో, 40 లక్షల మంది అంటే ఏంటనుకుంటున్నారు? హైదరాబాద్ జనాభా 80 నుంచి కోటి అంది అంటే 80 లక్షల నుంచి కోటి మంది అంటున్నారు. హైదరాబాద్ ఎంత విస్తీర్ణంలో ఉందో తెలుసా? 80 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందట. అందులో సగం జనాభా ఇశ్రాయేలీలు. అంటే ఇశ్రాయేలీలు ఒక చోట నడుస్తూ వెళితే ఎంత లేదన్నా కనీసం ఒక 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంటారు వాళ్ళు. 20-30 కిలోమీటర్లంత దూరము అంటే ఇక్కడ నుంచి సుమారుగా కర్నూలు అంత దూరం వేసుకోవాలి మనం. కర్నూలు అంత దూరం అంటే ఇక్కడోడు ఉంటే ఫస్ట్ రోడ్ కర్నూలు దగ్గర ఉంటాడు అనమాట. మరి వీళ్ళు మాత్రం ఉన్నారా? పశువులు లేవా వీళ్ళ దగ్గర? పశువులు ఒక 30 కిలోమీటర్ల దూరం. అంటే మొత్తం ఇశ్రాయేలు వెళ్తుంటే వాళ్ళ నడక ఎంత సాగుతుంది అనమాట?
ఫస్ట్ వాడు ఎక్కడ ఉంటాడంటే నేను కర్నూలులో ఉన్నాను, ఫోన్ చేసి చెప్పుకోవడానికి కూడా లేదు. ఏం నడకండి, ఇవన్నీ ఎవరు కాపాడో తెలుసా? ఇన్ని లక్షల మందికి ఒకే మేఘం పెట్టాడు, ఒకే గొడుగు. అద్భుతాలంటే ఎంత గొప్పవండి. ఒకే మేఘము కింద నడిచిరి, ఒకే మేఘము. రాత్రి అవగానే పిల్లలు పడుకోవాలి. ఇప్పుడు అమ్మో మధ్యాహ్నం అంతా నడిచారు, రాత్రి పడుకోవాలి నా పిల్లలు అని రాత్రి కాలంలో వాళ్ళకి నిద్ర రావటానికి చక్కగా మంచి వాతావరణాన్ని కలిగించేవాడు. పడుకుంటున్నప్పుడు మరి పురుగులు, విషజీవులు, సర్పాలు ఇవి వచ్చి నా పిల్లల్ని కాటు వేస్తాయేమో, తేళ్ళు వచ్చి కాటు వేస్తాయేమో. అయితే ఏం చేద్దాం? వెలుతురు పెడదాం. వెలుగు ఎలా ఉండాలి? మధ్యాహ్నం అంతా సూర్యుడు ఉన్నాడు అనుకో, ఎవడు పడుకోడు. మధ్యాహ్నం సూర్యుని వెలుగులాగుంటే నిద్ర రాదు. మరి ఎలా ఉండాలి? చంద్రుని లాంటి వెలుగు ఉండాలి. మరి అంత తక్కువ ఉంటే కూడా పనిచేయదు, పురుగులు వస్తాయి. అందుకే రాత్రి కాలమున అగ్ని స్తంభాన్ని పెట్టాడు. అగ్ని స్తంభాన్ని పెట్టడంతో అగ్ని కాస్త అందరికీ సరిపడేటంత. మీటింగ్ కొరకు లైటింగ్ కావాలి, ఆ లైట్ పెట్టారు కదా పైన, 2 పోల్స్ నాటారు, ఇక్కడ పోల్స్ నాటారు, వీటికి లైట్లు పెట్టారు. మహా అయితే మనం ఒక 2-3 వేల మంది ఉంటే మన కొరకే ఇలాంటి లైటింగ్ ఏర్పాటు చేస్తే, అక్కడున్నది ఇంచుమించుగా 40 లక్షల మంది. 40 లక్షల మందికి ఎన్ని లైట్లు పెట్టాలి? ఆ రోజు విద్యుత్ శక్తి కూడా లేదు, ఎలా పెట్టాలి? నిజంగా ఆలోచిస్తున్నారు ఎప్పుడైనా? 40 లక్షల మందికి సరిపడే బల్బు అని ఏర్పాటు చేసి, అంత పెద్ద బల్బా అంతమందికి సరిపడేదా? అలాగని రాత్రి కాలమున వాళ్ళు ఒకవేళ ఆ బల్బు కింద ఉన్నా నిద్ర రాకుండా ఇబ్బంది కలగకూడదు, చల్లగా నిద్రపోవాలి, పురుగులు వాళ్ళ దగ్గరికి రాకూడదు. ఇంత భద్రత అండి. ఇంత గొప్పగా భద్రత కాపాడుతున్న దేవుణ్ణి ఎవరైనా వదులుతారా? ధూళి ఎంత విస్తారముగా మాంసమును పెట్టాడట, పిట్టులో చేసేట వల్ల ఇంటి ముందే వాలేవట. ఎక్కడ డేరాలు వేసుకుంటా డేరాల దగ్గరికి పూరేడు పిట్టలు వస్తే వాటిని పట్టుకోవడం, కోసుకోవడం, తినటం. మాంసము మాంసము మాంసం, పిచ్చి పిచ్చిగా తిన్నారండి మాంసాన్ని. ఆ మాంసం కూడా సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా వచ్చేసిందట. ఎంత అద్భుతాలండి. ఇన్ని చూసిన తర్వాత బుద్ధున్నోడు ఎవడైనా దేవుని మీద తిరుగుబాటు చేస్తాడా? దేవుణ్ణి ఎవరైనా మర్చిపోతారా? కానీ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చేశాడండి అలా. ఓ కుటుంబంలో ఒక వ్యక్తి అలా తిరుగుబాటు చేశాడు. ఆ వ్యక్తి పేరే కోరహు. ఆ వ్యక్తి కోరహు. ఆయన కుమారుడే రాశాడు 42వ కీర్తన. ప్రభువా, దేవా, నీ గురించి నా ప్రాణం ఆశపడుతుందని కుమారుడు రాస్తే తండ్రి మాత్రం తిరుగుబాటు చేశాడు. ఇలా తిరుగుబాటు చేసిన తండ్రిని బట్టి మీ నాన్న తిరుగుబాటు చేశాడు. మీ నాన్న దొంగ, మీ నాన్న మంచోడు కాదని పదే 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 ఆయనను దూషణ చేస్తున్నారు. ఆ దూషణ మాటలు విని విని ప్రభా నాకు చాలా బాధగా ఉంది ప్రభా, నా ఎముకలు విరిగిపోయినప్పుడు ఎంత బాధ ఉంటుందో అంత బాధగా ఉంది ప్రభా. నాకు కన్నీళ్ళే అన్నపానములైపోయే ప్రభా. ప్రతి ఉదయం నాకు బాధ వస్తుంది ప్రభా. ఏంటి ప్రభా, మిమ్మల్ని నమ్ముకున్నందుకు, మీ చెంతకు వస్తున్నందుకు, మీతో గడుపుతున్నందుకు ఈ కష్టాలేంటి ప్రభా? తండ్రి, నా కష్టాలను చూడండి ప్రభు అని భక్తుడు రాస్తున్నట్టే. మరి కోరావు కుటుంబం చనిపోవాలి కదా, కోరావు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని చంపేశాడు కదా దేవుడు. అలాగే అనుకున్నారు చాలా మంది బైబిల్లో. ఒకసారి చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము. నిజంగానే కోరవ కుటుంబం ఏం చేసిందో 16వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం ప్రారంభ వచనము నుండి, లేవికి ముని మనవడును, కహాతుకు మనవడును, ఇస్సారు కుమారుడునకు కోరహు, రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పెలేతు కుమారులైన ఓనును యోచించుకుని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి
నువ్వే నాయకుడుగా ఉంటావా? నువ్వే నడిపిస్తావా? నీకే ఉందా శక్తి సామర్థ్యము? మేము కూడా నడిపించగలము. నీకు నీవుగా పరిశుద్ధుడిగా ఎలా ఎంచుకుంటున్నావు? మేము పరిశుద్ధులమే అని దేవుడు ఏర్పాటు చేసిన మోషే మీదికి తిరుగుబాటు చేశాడు. తానొక్కడే కాదు, తనతో పాటు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. కోరావు, దాతాను, అభిరాము, ఓను, వారితో పాటు 250 మంది కలిసిపోయారు, చేయగలిపోయి. ఆయన ఉంటాడా ముందు నాయకుడుగా? వాళ్ళ అన్ననే ఉంటాడా? అహరోనే ఉంటాడా? అయితే మేము కూడా లేస్తాము, మేము పరిశుద్ధులమే అని చెప్పుకుంటున్నారు. 3వ వచనంలో, మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరే ఎలా హెచ్చించుకొనుచున్నారు? మోషే, అహరోను మీరే గొప్పవారా? మేము కూడా గొప్ప వాళ్ళమే అని చెప్పేసి తిరుగుబాటు చేశారు. దేవుడు అంటున్నాడు, నో, నేను సహించను. కోరాహు, దాతాను, అభిరాములను నిలబెట్టండి. మోషే, నాయనా, నీకు ఎదురు తిరిగితే నాకు ఎదురు తిరిగినట్టే, నేను ఏర్పరచుకున్న వాడికి ఎదురు తిరిగితే నాకు ఎదురు తిరిగినట్టే, నేను సహించను. ఒకరోజు సౌలుకుడు ఇలాగే సంఘాన్ని అపరిమితంగా హింసిస్తున్నాడండి. 1వ శతాబ్దంలో అలా హింసిస్తూ తాకిదులు తీసుకొని దమస్కు మార్గంలో వెళ్తున్నాడు సంఘాన్ని హింసించడానికి. స్త్రీలని పురుషులని ఎవరిని చూడకుండా ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నాడు. అలా ఈడ్చుకుంటూ తీసుకెళ్దాము, సంఘాన్ని పాడు చేద్దామని వెళ్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారి దర్శనం. సౌలా, సౌలా, నన్నేలా హింసిస్తున్నావు సౌలా? శబ్దం వినగానే స్తబ్దతలోనికి వెళ్ళిపోయాడు పౌలు. నేనా? ప్రభువా, నీవెవడు ప్రభువా? నేను నిన్నెలా హింసిస్తున్నా ప్రభువా? నేను ఎక్కడ హింసించాను అంటున్నాడు. సౌలా, నా సంఘమును హింసించావు కదా, నువ్వు అపరిమితంగా నా సంఘాన్ని హింసిస్తున్నావు, కొడుతున్నావు, హింసలు పెట్టావు, రక్తాన్ని కళ్ళ చూస్తున్నావు, అనేక మందిని చంపుతున్నావు, ఈడ్చుకొని వెళ్తున్నావు. ఏం చేస్తున్నారయ్యా వాళ్ళు? సాక్ష్యం చెప్తున్నారు కదా, సాక్ష్యం చెప్పిన వాళ్ళని అయ్యా ఎందుకు హింసిస్తున్నావు? యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చారు. ఆయన శరీరధారిగా వచ్చేసి మన కొరకు ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డారు. ఇదే కదా వాళ్ళు చెప్తున్నారు, ఉన్నదే కదయ్యా చెప్తున్నారు. సంఘమును హింసిస్తున్నావు సౌలా, నువ్వు నా మాటలు చెప్తున్న వారిని హింసిస్తున్నావు సౌలా. వాళ్ళని హింసిస్తే నన్ను హింసించినట్టే, ఎందుకంటే నేను సంఘానికి శిరస్సు. యేసుక్రీస్తు వారే సంఘానికి శిరస్సు. శిరస్సును హింసిస్తే మిగతా భాగాలను హింసించినట్టే, మిగతా భాగాలను హింసిస్తే శిరస్సును హింసించినట్టే. ఒక దేహముగా పోల్చాడు సంఘమును. సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే ఆ శిరస్సుకు అతకబడినటువంటి అవయవాలమే మనమే. ఆ రోజు నుంచి సంఘమే ఆయన అవయవాలుగా ఉంది. అలాంటి అవయవములో ఏ ఒక్కరిని బాధ పెట్టినా క్రీస్తును బాధ పెట్టినట్టే. అలాగని సంఘంలో ఏ ఒక్కరికి నువ్వు సహాయం చేసినా క్రీస్తుకు చేసినట్టే. అలాగే దేవుడు అంటున్నాడు, మోషే, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నేను ఏర్పరచుకున్న నాయకుడినైనా నీకు ఎదురు తిరిగితే నాకు ఎదురు తిరిగినట్టే, నీకు సహకరిస్తే నాకు సహకరించినట్టే, నిన్ను ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టే. నిన్ను ప్రేమించట్లేదు కదా, నిన్ను ద్వేషిస్తున్నాడు కదా. కోరావు ద్వేషించాడా? దాతాను ద్వేషించాడా? అభిరాములు ద్వేషించారా? వారితో పాటు 250 మంది లేచారా? అయితే పిలువు వాళ్ళందరినీ, వాళ్ళ గుడారముల యొద్ద నుండి మిగతా వాళ్ళంతా లేచి వెళ్ళిపోండి. మిగతా వాళ్ళంతా టపటప 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 టపటపడమే అందరు లేచి వెళ్ళిపోతున్నారు. కోరావు, దాతాను, అభిరాములు వారి కుటుంబాలు మాత్రమే నిలబడ్డాయి. మిగతా వారంతా ఇశ్రాయేలీలంతా పక్కన వెళ్ళిపోయారు. ఇటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపు వెళ్ళిపోయారు, అటువైపు ఉన్న వాళ్ళు అటువైపు వెళ్ళిపోయారు. ఆకాశం నుండి అగ్ని దిగింది, భూమి నెరవేర్చబడింది. అప్పటికప్పుడే అందరూ చూస్తుండగా పాతాళములోనికి వెళ్ళిపోయారు. అంతే. దేవుడికి అంత కోపం, చాలా కోపం అండి. ఆయనకి ఎదురు తిరిగితే అస్సలు సహించడండి దేవుడు. మీకు తెలియదండి, దేవుని సేవకు మీద చెయ్యటం చాలా తప్పు. దేవుని పని చేస్తున్న వాళ్ళని అనటం చాలా తప్పండి. తెలియకపోతే ఏదో అని ఉంటారేమో, భవిష్యత్తులో ఎప్పుడు అనకండి, చంపేస్తాడు దేవుడు. చాలా సందర్భాల్లో తెలియకలా అంటున్నప్పుడు అనుకుంటామండి, ప్రభువా వీళ్ళకి తెలియదు ప్రభువా, క్షమించండి ప్రభువా, అభ్యంతరాలు రాక మానవు.
ఎవరిని చేతైతే అభ్యంతరాలు వస్తాయో ఆ మనుషునికి శ్రమ, చచ్చిపోతాడు. దేవుడు ఉంచడాల్ని చంపేస్తాడండి. చంపేసేశాడు ఇక కోరహుని, దాతానుని చంపేశాడు. అందరూ చూస్తుండగా ఓ, దేవునికి అంత కోపమా? చాలా కోపం. ఆయనకి నిమిషం వస్తుందంటే కోపం, నిమిషంలో లేపేసాడు అంతే. అలా చనిపోయిన కుటుంబాల్లో కోరవ పిల్లల కుటుంబం ఉంది. మా నాన్న చనిపోయాడు అని వాళ్ళకి తెలుసు. కోరవ పిల్లలు చావలేదా? కోరవ పిల్లలు మాత్రం చావలేదండి. 16వ అధ్యాయము సంఖ్యాకాండము 26వ వచనము నుండి, 16వ అధ్యాయము సంఖ్యాకాండం 26వ వచనం నుండి, అతడు ఇదిగో ఈ దుష్టుల గుడారముల యుద్ధ నుండి తొలగిపోబడి మీరు వారి పాపములన్నిటిలో పాలువారై నశింపకయుండునట్లు వారికి కలిగినదేది ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. అనగానే మిగతా వాళ్ళంతా లేచారట. కాబట్టి వారు కోరహు, దాతాను, అభిరాముల నివాసముల యుద్ధ నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అభిరాములను వారి భార్యలను, ఎవరెవరి భార్యలు? దాతాను అభిరాముల భార్యలు, వారి కుమారులు. ఎవరి కుమారులు? దాతాను అభిరాముల కుమారులు. ఎవరి పసిపిల్లలు? దాతాను అభిరాముల పసిపిల్లలు వారి గుడారముల యుద్ధ నిలిచిపోయారు. మరి కోరవ పిల్లలు ఏమయ్యారు? కోరవ పిల్లలు కూడా ఇదిగో మిగతా ఇశ్రాయేలీలతో పాటే, మిగతా మోషే గారితో పాటే, అహరోనుతో పాటే వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోయారు. మరి కోరవ గారి భార్య కూడా కోరవ దగ్గర నిలబడలేదు. నా భర్త చేసే తప్పులో నేను పాలి భాగస్తురాలను అవ్వను అంటే, కోరవ భార్య అంటే భక్తురాలన్నమాట. కోరవ పిల్లలు భక్తులే, వాళ్ళు అక్కడ నిలబడలేదు. మా నాన్నతో మేము నిలబడము. కోరవ ఉన్నాడు, దాతాను ఉన్నాడు, అభిరాము ఉన్నాడు. అభిరాము కుటుంబము, దాతాను కుటుంబం ఉంది, కానీ కోరవ కుటుంబం మాత్రం కోరవతో లేదు. ఎందుకంటే మా నాన్న తిరుగుబాటు చేసిన తిరుగుబాటుదారుడు. మా నాన్న దగ్గర ఉండకూడదు, మా నాన్నతో చేయి కలపకూడదు, వెళ్ళిపోదాము, ఇదిగో మా ప్రాణాలను రక్షించుకుందాం అనుకుని పక్కకి వెళ్ళిపోయారు. అంటే ఎవరు అనుకున్నా? వాళ్ళు భక్తులు. ఆ భక్తులలో నుంచి వచ్చిన వాడే కోరవ కుమారుడు. చావలేదు. సంఖ్యాకాండము 26వ అధ్యాయము, సంఖ్యాకాండం 26వ అధ్యాయము 11వ వచనము, సంఖ్యాకాండం 26వ అధ్యాయం 11వ వచనంలో, అయితే ఏ సందర్భంలో అయితే ఆకాశం నుండి అగ్ని దిగి భూమి నెరవేర్చబడి ప్రాణములతో కోరాహు, దాతాను, అభిరాములు వారి కుటుంబాలు కూలిపోయాయో, కోరావు పిల్లలు మాత్రము చావలేదప్పుడు. అలాగని ఇప్పటికీ బ్రతికున్నారని కాదు, తర్వాత చనిపోయారు, కానీ వాళ్ళ నాన్నతో పాటు చావలేదు. బ్రతికారు. భార్య బ్రతికుందా? బ్రతికింది. భార్యలుగా పాత్రలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, భర్తకి వాక్యం చెప్పండి. భర్త వాక్యం వినకపోతే నీ బతుకు నువ్వు చూసుకోవాలన్నమాట. చెప్పాలా? చెప్పాలి. వదిలేయమంటున్నాడని చెప్పి డైవర్స్ ఇచ్చేసారు. డైవర్స్ ఇవ్వమని చెప్పట్లేదు. ఆయన బతికేదో ఆయన బతకని, ఇంకంతే. చెప్పాలా? చెప్పాలి. ముగింపు సభ రేపే. ఎంతమంది వచ్చారో అంతమంది భర్తల్ని రిక్వెస్ట్ చేయండి. అమ్మా, అయ్యా, రెండయ్యా, వాక్యం ఉంది, రెండయ్యా, వాక్యం పిలవాలి. కోరవకు చెప్పిండదా భార్య? చెప్పింటది, కానీ దరిద్రుడు మారలేదు. అలాగని పిల్లలు చెప్పిండారా? భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరణతో కీర్తనలు రాయగలిగే స్థితికి వచ్చారంటే భక్తులు చెప్తారా? నాన్న వద్దు నాన్న, తప్పు నాన్న, ఇది తప్పు నాన్న, నువ్వు చేస్తున్నది తప్పు నాన్న, మోషకి తిరుగుబాటు చేయదు నాన్న, మోషను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నాన్న, మనం ఒక భయంకరమైన కొలిమిలో ఉండేవాళ్ళం నాన్న, అక్కడ నుంచి దేవుడు మనల్ని విడిపించుకొని తీసుకొని వచ్చాడు నాన్న, మోషే కర్ర చూపించగానే కదా నాన్న ఇదిగో సముద్రాన్ని 2 పాయలు చేశాడు కదా నాన్న, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు కదా నాన్న, చేదు నీళ్ళు మారాగా మంచిగా మార్చాడు కదా నాన్న, ఇవన్నీ చేశాడు కదా నాన్న, అన్ని ఆయన వల్లే కదా నాన్న. చెప్పలేదా పిల్లలు? ఖచ్చితంగా చెప్పి ఉంటారు. బ్రతిమాడుంటారు, గీమాలుంటారు. నేనున్నాను అనుకోండి, మా నాన్నకి 30 ఏళ్ళుగా వాక్యం చెప్పానండి, అది మారలేదు. 30 ఏళ్ళు వాక్యం చెప్పానండి, మా అన్న బ్రతికున్నప్పుడు చెప్పాడండి, మారలేదండి. మా పెద్దన్న ఆయన స్పీకరే, ఆయన దైవజనుడే, ఆయన చెప్పాడు. మేమందరం కలిసి బ్రతిమలాడి కాళ్ళు పట్టుకొని చెప్పేవాళ్ళమండి, మారేవాడు కాదు. కానీ దేవుడు కృపనుగ్రహించాడు, నేను చెప్పాల్సిందే చెప్పాము. చివరిలో ముగింపు దశలోకి వచ్చి ఇప్పుడు మార్పు చెందాడు. ఆయన అవకాశం ఇస్తాడా? ఇస్తాడు. చెప్పాలా? చెప్పాలి.
మీరు అనుకుంటారేమో, దైవ సేవకులు కదా, వాళ్ళ కుటుంబాలని బాగానే ఉంటాయనుకుంటారు. మా కుటుంబాల్లో కూడా మారిన వాళ్ళు కూడా ఉంటారు. అన్ని చోట్లుంటారు. నువ్వు గొప్పగా వాడబడుతుంటే వెనక నుంచి బల్లెపు పోటులా పొడిచేవాడెవడో ఉంటాడు. అయినా అవి లెక్క చేయకూడదు. ప్రభా, నేనేమో నీ సన్నిధికి రావాలను ప్రభా, కానీ నా ప్రాణమేం ఆశపడుతుంటే ఏంటి ప్రభా, నీ దేవుడు ఎక్కడని నన్ను ప్రశ్నించే వాళ్ళు, నన్ను దూషించే వాళ్ళు ఉన్నారు. లేదు నాయన, సన్నిధిగా కన్నీళ్ళని అన్నపానములుగా పెట్టుకుని దేవుని సన్నిధిలో గడుపుతుంటే ఎలా వదులుతాడండి ఆయన? ఎలా వదులుతాడు చెప్పండి? వదలడు. నాయనా, నా కనుచూపు నీ మీదే ఉంది కొడక. ఇదిగో పరిశుద్ధాత్మ ప్రేరణతో కీర్తన రాయన ఆయన రాయించాడండి. ఆ భక్తుడు రాసిన మాటే, ప్రభువా నేను చాలా కష్టపడుతున్నాను, ప్రజలు నన్ను దూషిస్తుంటే నా ఎముకలు విరిగిపోయినట్టుంది. మా నాన్న గురించి పదే పదే జ్ఞాపకం చేశారేమో, కుటుంబం గురించి జ్ఞాపకం చేశారా? నువ్వేం చెప్తావయ్యా, మీ నాన్నే తిరుగుబాటుదారుడు అన్నారేమో. అంటారనే ఉంది అన్నా నువ్వేం పట్టించుకోకూడదు అనమాట. ఉంటాయా ఈ కష్టాలు? ఉంటాయండి. భార్య వినదు కొన్ని సందర్భాలు, భర్తే వినడు కొన్ని సందర్భాలు. ఇక్కడ నాకేం అర్థం అవుతుంది తెలుసా? ఇంతమంది స్త్రీలు వచ్చారంటే మీ పురుషులు మీ మాట వినట్లేదనమాట. కనీసం చివరి అవకాశంగా చెప్పండి, అలాగని వదలకూడదా? మనం వాళ్ళని వదిలే అవకాశమే లేదు మనకి. ఎందుకంటే ఒక్కసారి భార్య భర్తలుగా జతపరచబడితే చావుతోనే ఎడబాటు. నా భర్త నా మాట వినట్లేదని నేను డైవర్స్ ఇస్తానని కుదరదు. నీ గుణమే మార్చుకోవాలి, నీ క్యారెక్టర్ మారాలి, నీ క్యారెక్టర్ని బట్టి నీ భర్త రావాలి. నీ క్యారెక్టరే. అన్ని సందర్భాల్లో గంట సేపు ప్రసంగం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కోరావు ఎంత భయంకరమైన తప్పిదం చేశాడు. దాతాను, అభిరాములు, ఊను అనేటువంటి వాళ్ళు ఆయనతో చేయి కలిపి ఇశ్రాయేలీల సమాజ ప్రధానుల్లో 250 మంది అందరూ చూస్తుండగా పాతాళంలో కూలిపోవటం, ఇవన్నీ కూడా కోరావు కుమారులు చూశారు. వాళ్ళు చావలేదు. చాలా మంది ఏమనుకుంటారంటే కోరావుతో పాటు కోరావు సంతతి వాళ్ళంతా చనిపోయారు అనుకుంటారు. కాదు, కోరావు కుటుంబంలోని పిల్లలు బ్రతికే ఉన్నారు, భార్య బ్రతికే ఉంది. ఈ విషయంలో మీకు ఒక విషయం అర్థం కావాలి, ఎవరు నీతిగా బ్రతికితే వారికే పరలోకం. ఎవరు పాపం చేస్తే, ఎవరు తిరుగుబాటు చేస్తే వారిని బట్టే వారికి ఉగ్రత. ఒకవేళ భర్త దేవుని మాట వినట్లేదా, అయితే భర్తకు మాత్రమే శిక్ష. భార్యగా నీవు పాత్రలో దేవుని సన్నిధిలో గొప్పగా బ్రతుకుతున్నావా, అయితే ఖచ్చితంగా నీవే పరలోకానికి వెళ్తావు. నీ క్రియలను బట్టి దేవుడు నీ భర్తను పరలోకానికి తీసుకెళ్లాడు. అలాగని మన పిల్లలను బట్టి మనకేమైనా పరలోకం ఇస్తాడంటే ఇవ్వడు. తల్లిదండ్రులుగా మిమ్మల్ని బట్టి పిల్లలకి ఏమైనా ఇస్తాడంటే ఇవ్వడు. పిల్లలను బట్టి మీ ఎవరికి అలా ఇవ్వడండి. ఎవరి క్రియలను బట్టి వాళ్ళకే. కోరావు యొక్క తప్పిదాన్ని బట్టి కోరావుకే శిక్ష, దాతాను తప్పిదమును బట్టి దాతానికే, అభిరామి తప్పిదమును బట్టి అభిరాముకే. అభిరాము భార్యలు వారితో చేతి కలిపారు గనక వారు కూడా నాశనం అయిపోయారు. అభిరాము యొక్క పిల్లలు చేతులు కలిపారు గనక వాళ్ళు నాశనం అయిపోయారు. అలాగని కోరావు పిల్లలు మాత్రము కోరావుతో చేయి కలపలేదు. అందుకే భక్తులుగా ఇదిగో బైబిల్ చరిత్రలో నిలబడ్డారు. కోరావుతో పాటు చావలేదు, తర్వాత చనిపోయారు వాళ్ళు. ఆ తర్వాత కోరావు గారి తర్వాత ఎన్నో నిందలు ఎదుర్కొన్నారు, ఎన్నో బాధలు ఎదుర్కొన్నారు. అలా ఎదుర్కొంటూ, ప్రభువా మీ సన్నిధిలో మీ మీద ఆశతో బ్రతుకుతున్నాం ప్రభువా, మీరంటే ప్రాణం ప్రభువా, మాకి దుప్పి నీటి వాగుల కొరకై ఆశపడుతున్నట్టుగా మా ప్రాణం మీ కొరకు ఆశపడుతుంది ప్రభువా అని వాళ్ళ మనసులో ఉన్న ఆవేదనను వెళ్ళగక్కుతూ ముందుకు తీసుకెళ్లారు. అలాగని దేవుడు ఏమైనా వారిని శిక్షించాడు అనుకుంటున్నారా? లేదు, వారిని అంగీకరించాడు. నాయన మీ నాన్న మంచోడు కాదు గనక నువ్వు కూడా ఇదిగో మంచోడు కాదని దేవుడు మాత్రం అనలేదు. నీ క్రియలను బట్టి నువ్వు నిజంగా మంచివాడివైతే నీ యథార్థతను బట్టి ఆ పరలోకమందున్న దేవుడు చూసి నిన్ను పరిశీలించి నీ మొరను విని నీకు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. జీవ గ్రంథములో పేర్లు తుడిచివేయి ప్రభు అనగానే అందరి పేర్లు తుడవడు. ఎలాంటి వాళ్ళ పేర్లు తుడిచేస్తాడు తెలుసా? కోరావు పేరు తుడిచేశాడు, దాతాను పేరు తుడిచేశాడు, అభిరాము పేరు తుడిచేశాడు, ఓను పేరు తుడిచేశాడు, సమాజ ప్రధానంలో 250 మంది పేర్లు తుడిచేశాడు. ఒక్క జనాంగములోనే ఒక్క రోజు 250 మందితో పాటు కోరావు, దాతాను, అభిరాములు వీళ్ళందరి భార్యలు పిల్లలందరూ తుడిచేశాడు. ఒక్క కోరావు భార్య వాళ్ళ పిల్లలు తప్ప.
తుడిచేస్తాడా? తుడిచేస్తాడు. దేవుని కవులలో నుండి కనుమరుగైపోయిన వారిలో మొట్టమొదట మనకి ఈ రోజు కనబడిన పేరే కోరాహు. కానీ పిల్లలు మాత్రం భక్తులే. పిల్లలు మాత్రం దేవుని సన్నిధిలో భక్తులుగా ఉన్నారు. భార్య భక్తురాలే. అందుకే ఎవరి నీతి క్రియలను బట్టి వారికి పరలోకం. మొదటి రోజు నుంచి అదే చెప్తున్నాను. మీరు ఎలా నీతిగా ఉన్నారు దేవుని సన్నిధిలో, మీ క్రియలను బట్టి మీకే పరలోకం. అందరినీ దేవుడు చూస్తాడు. అందరినీ చూస్తాడు. చాలా చూపించాడు. ఇశ్రాయేలులకు అనేక సూచక్రియలు చూపించాడు, మహత్కార్యాలు చూపించాడు. ఇన్ని చూపించిన తర్వాత మానని వారిని ఏం చేయమంటారు చెప్పండి? ఇన్ని చూపించిన తర్వాత దేవుని క్రియలు ఎరగకుండా మర్చిపోయిన వారిని ఏం చేయమంటారు చెప్పండి? ఖచ్చితంగా మనకే అనిపిస్తుంది, దరిద్రులు, దుర్మార్గులు అన్ని సూచక్రియలు చూసిన తర్వాత కూడా మారలేదంటే మారలేదు. ఆయన మర్చిపోయారంట. మర్చిపోయారండి. కీర్తన గ్రంథం 78వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము. కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 11వ వచనము. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 11వ వచనములో ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయారట. దేవుడు వారికి చూపినవి మర్చిపోయారట. చూస్తే కూడా మర్చిపోయారా? చూస్తేనే మర్చిపోయారు. మనకేమన్నాడు తెలుసా? మీరు చూసి నమ్మండం లేదు, చూడక నమ్మిన వాడు ధన్యుడు. ఇప్పుడు చూడకుండా నమ్మే కాలంలో మనం ఉన్నాము. కౌరవ కుమారులాగా మనం ఉండాలి. ఆయన మీద ఆశను పెంచుకొని మనం బ్రతకాలి. అప్పుడే దేవుని కవిలలో నుండి కనుమరుగు కాకుండా ఖచ్చితంగా ఆయన సన్నిధిలో పేరు లిఖింపబడి పరలోకానికి బాటలు వేసుకున్న వాడివి అవుతావు. జీవ గ్రంథములో నీ పేరు రాయబడుతుంది. లిఖింపబడిన పేరును తుడిచిపెట్టకుండా పరలోకానికి నిన్ను తీసుకెళ్తాడు. అలాగే చేశాడండి. ఒక రోజు యేసుక్రీస్తు వారి కాలములో భయంకరమైనటువంటి తప్పిదాన్ని చేసిన మరొక వ్యక్తి ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు వారు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? 12 మంది శిష్యులతో పాటు ఆయనకు ఒక పేరు ఇచ్చాడు, అపోస్తులుడు అనేటువంటి పేరు. ఆ 12 మంది జాబితాలో ఆయన ఉన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2-3 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2-3 వచనాలు. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, అందులో చాలా పేర్లు చెప్తాడు. పేతురు, యోహాను, యాకోబు ఇలా చెప్పుకుంటూ చివరిలో పేరు ఉంటుంది చూడండి, ఇస్కరియోతు యూదా అనే పేరుంది. అంటే యేసుక్రీస్తు వారు ఇస్కరియోతుకి ఇచ్చినటువంటి భాగ్యం ఏంటో తెలుసా? ఇస్కరియోతుకి ఇచ్చినటువంటి భాగ్యం ఏంటంటే అపోస్తులుడిగా భాగ్యం ఇచ్చాడు. అపోస్తులుడిగా భాగ్యాన్ని పొందుకున్నటువంటి ఇస్కరియోతు మొదటి వచనం 10వ అధ్యాయం మొదటి వచనంలో ఎంత భాగ్యాన్ని పొందుకున్నాడు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనము నుండి ఆయన తన 12 మంది శిష్యులను పంపుచు వాళ్ళకి ఎలాంటి అధికారం ఇచ్చాడో తెలుసా? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, వివిధమైన రోగమును, వివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. యేసుక్రీస్తు వారు అపోస్తులకు ఇచ్చినటువంటి అధికారం ఏంటో తెలుసా? ఇదిగో రోగాలను నయం చేసే అధికారం ఇచ్చాడు. ప్రతి విధమైన రోగం, ఏ రోగమైనా కావచ్చు. అది కోవిడ్ వచ్చినా పర్వాలేదు, ఆ రోజుల్లో ఎయిడ్స్ వచ్చినా పర్వాలేదు, ఆ రోజుల్లో ఎబోలా వచ్చినా పర్వాలేదు. ఏ రోగమైనా నయం చేయగలిగే శక్తి. అంటే ప్రతి వైరస్ మీద అధికారం, ప్రతి బ్యాక్టీరియా మీద అధికారం, ప్రతి సూక్ష్మజీవి మీద అధికారం. వాటన్నిటిని గద్దిస్తే వెళ్ళిపోతాయి, వీళ్ళు ముట్టుకుంటే వెళ్ళిపోతాయి. నయం అవ్వాలి అంటే నయమైపోతారంతే. ఏ రోగమైనా. ఎంత భాగ్యం అండి ఇది! ఎంత భాగ్యం చెప్పండి. అలాంటి భాగ్యాన్ని అపోస్తులకి ఇచ్చాడు ప్రారంభములో. అందులో ఒకడే ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా వెళ్ళి ఒకవేళ దయ్యములు పట్టిన వ్యక్తినే గనక ముందు నిలబడి ఇదిగో నీలో ఉన్న దయ్యాలన్నీ వెళ్ళిపోవాలని చెప్పాడు అనుకోండి, వెళ్ళిపోతాయి. దయ్యాలు వెళ్ళగొట్టాడు కూడా ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు వారు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఇంకా ఏం చేశాడు తెలుసా? యేసుక్రీస్తు వారు ఆయన స్వయాన చనిపోయినటువంటి వాళ్ళని లేపుతుండగా ఇస్కరియోతు యూదా కళ్ళతో చూశాడు. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనము నుండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనము నుండి, ఇదిగో యేసుక్రీస్తు వారు వెంటనే ఆయన నయ్యునను ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోపడుచున్నాడట. విధవరాలి కుమారుడు. నయీన్ అనేటువంటి ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు చనిపోయిన వ్యక్తిని అలా మోసుకొని వెళ్తున్నాడట.
మోసుకుని వెళ్తున్నాడు. అలా వెళ్తున్నటువంటి వారిని చూశాడట యేసుక్రీస్తు వారు. ఆమెను చూశాడు, కొడుకు చనిపోవటాన్ని చూసి బాధపడుతున్నటువంటి ఆమెను చూసేసి వెంటనే ఏడవద్దని చెప్పేసి ఆ చిన్నవాడిని ఏమన్నాడు తెలుసా? 14వ వచనం, ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చొండి మాటలాడసాగెను. ఇలా అందరూ చూస్తుండగా, చనిపోయిన పాడినెత్తుకుని వెళ్తున్నటువంటి వారందరూ చూస్తుండగా, అందరు ప్రజల మధ్య యేసుక్రీస్తు వారు చిన్నవాడా లే అనగానే లేచాడట, మాట్లాడుతున్నాడట. అందరు ఆశ్చర్యపోయారు. అలా అందరు ఆశ్చర్యపోయినప్పుడు ఆ సందర్భంలో ఎవరున్నారు అక్కడ? శిష్యులు కూడా ఉన్నారు. పైన ఏమని రాయబడింది? ఎవరున్నారట? శిష్యులు అని ఉంది చూడండి. వెంటనే ఆయన నయ్యనను ఊరికి వెళ్ళచుండగా ఆయన శిష్యులు కూడా ఉన్నారు. ఆయన శిష్యుల్లో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. అలా యేసుక్రీస్తు వారు ఇస్కరియోతు యూదా చూస్తుండగా, ఇస్కరియోతు యూదా వింటుండగా అనేక ప్రసంగాలు చేశాడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము మొదటి వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం మొదటి వచనం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం మొదటి వచనం. మరియు ఆయన తన శిష్యువులతో శిష్యులతో చెప్పిన ప్రసంగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మొత్తం ఈ 16వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పిన ప్రసంగమే. అలాగే 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆయన తన శిష్యులతో ఆయన శిష్యులకు చెప్పిన ప్రసంగమే 17వ అధ్యాయం. ఆ తర్వాత 17వ అధ్యాయం 22వ వచనం, ఆయన తన శిష్యులతో ఎందుకండి ఇది పదే రాస్తున్నారు? యేసుక్రీస్తు వారు ప్రజలతో చెప్పిన ప్రసంగాలు ఉన్నాయి, శిష్యులతో చెప్పిన ప్రసంగాలు ఉన్నాయి. ఆ శిష్యులతో చెప్పిన ప్రసంగాలలో ఒక ప్రసంగమే మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 16వ అధ్యాయం లూకాసు వార్త మొత్తం అంతా అది శిష్యులకు చెప్పిన ప్రసంగం. ఆ ప్రసంగంలో ఏముంటుంది తెలుసా? ధనము గురించి చెప్పాడు, సిరిని గురించి చెప్పాడు, సిరి యొక్క ప్రమాదపు స్థితిని గురించి చెప్పాడు. ధనమును నమ్ముకునేవాడు పాడైపోతాడని చెప్తాడు. ఒకడు ధనమునకు దేవునికి దాసునిగా ఉండలేడని చెప్పాడు. ఉంటే దేవునికైనా దాసుడుగా ఉండు, లేదంటే సిరికైనా దాసునిగా ఉండు. ఇదే ప్రసంగం చెప్పాడు. చెప్పినా అర్థం కాలేదని చెప్పేసి ఈసారి ఏకంగా ఒక ధనవంతుని గురించే చెప్పాడు. ఒక ధనవంతుడు అనేటువంటి వాడు ఉండేవాడు, బహుగా సుఖపడేవాడు, ఊదారంగు దుస్తులు ధరించేవాడు, ప్రతిరోజు ఆనందపడుతున్నాడు, సుఖపడుతున్నాడు అని చెప్పాడు. ఒకరోజు చచ్చిపోయాడట. ఆయన చనిపోయిన వెంటనే ఆయన పాతి పెట్టారు. ఆయన ఆత్మ మాత్రం పాతాల లోకంలో యాత పడుతున్న స్థలానికి వెళ్ళిపోయిందట. ఆయన ప్రక్కనే ఆయన ఇంటి ముందు ఒక ఆయన పడి ఉండేవాడు. ఆయన పేరు లాజరు కూడా చనిపోయాడు. లాజరుకు మాత్రం అసలు ఏం ఆస్తి లేదట, అన్ని కోల్పోయి ఉన్నాడు. దేవుని కొరకు సమస్తాన్ని కోల్పోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కనీసం ఆరోగ్యం కూడా లేదు, నా అన్న వాళ్ళు లేరు, అసలు ఎవరు కనబడలేని స్థితిలో ఒంటరిగా ధనవంతుని ఇంటి వాకిట పడుండేవాడట. ఆహారం కొరకు ఎదురు చూసేవాడట. ధనవంతుడు భోజనం చేస్తే ఆయన భోజనం చేసిన తర్వాత ఆయన బల్ల మీద నుండి పడేటువంటి రొట్టె ముక్కలు ఒకవేళ వస్తే వాటితో కడుపు నింపుకుందామని ఎదురు చూసాడు వాడట. ఆయన పడుకున్నటువంటి చోటికి కుక్కలు వచ్చాయట. కుక్కలు తన కురుపులు నాకుతున్నాయట. కుక్కలు ఎక్కడికి వస్తాయి తెలుసా? పెంట కుప్పల దగ్గరికి వస్తాయి. అంటే ధనవంతుని ఇంటి వాకిట, అంటే ఆ వాకిలి బయట ఎక్కడో పెంట కుప్ప ఉంది. ఆ పెంట కుప్ప దగ్గర లాజరు గారు పడి ఉన్నారు. అందుకని పేరు రాయబడింది దరిద్రుడు. నడినెత్తి నుండి అరికాల వరకు భయంకరమైన కురుపులు. అలా ఆ కురుపులతో బాధపడుతున్నప్పుడు ఆ రొట్టె ముక్కల గురించి పెంట కుప్ప దగ్గర ఎదురు చూస్తుండగా అక్కడికి వచ్చాయి కుక్కలు. అందుకే చూడండి, ఎక్కడైతే ఏదైతే ఫంక్షన్ జరుగుతుందో అక్కడికి కుక్కలు వచ్చేస్తాయి. కుక్కలు వచ్చేసి ఆ పెంట కుప్ప మీదనే ఉంటాయి. పెంట కుప్పలో ఏదైనా ఎంగిలి మెతుకులు తిందామని వస్తాయి అక్కడికి. అలా ఎంగిలి మెతుకులు ఉండే చోట లాజరు గారు ఉన్నారు. అదే చోటికి కుక్కలు వచ్చాయి. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి. ఎంత దీన స్థితి అండి, ఎంత దయనీయమైన స్థితి అండి. భయంకరమైన కురుపులు ఉన్నాయి, కుక్కలు నాకుతున్నాయి అంటే చీమ్ పట్టింది, రక్తాలు గారుతున్నాయి అని అర్థం. అలాంటి స్థితిలో మాత్రం దేవుణ్ణి వదలలేదు. ఆస్తిని వదులుకున్నాడు, అంతస్తులు వదులుకున్నాడు. భార్య పిల్లలు పట్టించుకోలేదా? ఉన్నారో లేదో కూడా మనకు తెలియదు. నాన్న వాళ్ళు ఎవరు లేరు. ధనవంతుని ఇంటి వాకిటి ఎందుకు పడినాడు అంటే సొంత గూడు కూడా లేదనమాట. లోకంలో అన్ని కోల్పోయిన వాడే దరిద్రుడుగా చెప్పబడిన లాజరు గారు. ఎంత దీనస్థితి అండి. ఆరోగ్యం సహకరించలేదు. పైనుంచి భయంకరమైన ఎండ కాస్తుందనుకోండి, ఎండకి కురుపులు మండిపోతుంటాయి. ఆ ఎండలోనే పడుంటున్నాడు. రాత్రి అవగానే చలి కాస్తుందనుకోండి, ఆ చలి కాలంలో అయిన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? భయంకరమైన కురుపులు అలా దగ్గరికి సంకొచ్చిస్తుంటాయి. అందుకే చలి కాలంలో పుండు అవ్వకూడదు అంటారు. పుండు అయిందంటే మానదు అంటుంటారు. వర్షకాలంలో ఈ రెండిటికంటే ప్రమాదం. వర్షం కురుస్తుంది అనుకోండి, దేహం అంతా చిత్తడిగా కురుపులన్నీ పచ్చిగా మారిపోతుండే, రక్తాలు కారిపోతుంటాయి. అలాంటి కాలాలను ఎదుర్కొన్నాడు లాజరు. ఇలాంటి దీనస్థితిలో దేవుణ్ణి మాత్రం వదలలేదు. చూశారా? ఈయన చనిపోయాడు. ఒకరోజు భక్తుడుగా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, పాతాళ లోకానికి వెళ్ళాడు. ఈయన కూడా పరదేశికి వెళ్ళాడు. అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు దేవదూతల చేత కొనిపోబడ్డాడు.
ఇద్దరి మధ్య తేడా చూడండి. ధనవంతుడేమో ఇష్టానుసారంగా బ్రతికాడు, లాజరు గారు మాత్రం దేవుని ఇష్టానుసారంగా బ్రతికాడు. కష్టాలను అనుభవించాడు, దుఃఖాన్ని అనుభవించాడు. కోరవు కుమారులు కూడా దుఃఖాన్ని అనుభవించారు. కోరవు మాత్రం సుఖాన్ని కోరుకున్నాడు, అంతస్తులను కోరుకున్నాడు, అధికారాన్ని కోరుకున్నాడు. భూమి మీద ధనవంతుడు కూడా సుఖాన్ని కోరుకున్నాడు. సుఖాన్ని కోరుకున్నవాడు ఎవ్వడు పరలోకానికి చేరడు. నీ ఇష్టానుసారంగా బ్రతికితే నువ్వు పరలోకం చేరవు. నువ్వు కష్టాలు అనుభవిస్తుండాలి ఈ భూమి మీద. దేవుని కొరకు కష్టాన్ని అనుభవించాలి. ఉద్యోగాల్లో కష్టం కాదు, వ్యాపారాల్లో కష్టం కాదు, ఆస్తి సంపాదనలో కష్టం కాదు, ప్రజలను మోసం చేసి తెచ్చుకునే కష్టాలు కాదు. దేవుని కొరకు యథార్థంగా కష్టపడాలి. దేవుని కొరకు యథార్థంగా కష్టపడాలి. మాట్లాడొద్దు. దేవుని కొరకు యథార్థంగా కష్టపడేటువంటి భక్తుల్ని దేవుడు చూస్తాడు, యథార్థవంతుల్ని దేవుడు చూస్తాడు. అలా చూశాడు. ఆ లాజరుని ఇదిగో చనిపోయిన తర్వాత పరదేశికి తీసుకెళ్తే ధనవంతుడు మాత్రం పాతాళ లోకానికి తీసుకెళ్ళాడు. ఇదే ప్రసంగము అపోస్తులందరూ చూస్తుండగా వింటుండగా చెప్పాడు యేసుక్రీస్తు వారు. అపోస్తులందరూ వింటున్నారు, అందులో ఇస్కరియోతు యూదా కూడా విన్నాడు. ఇస్కరియోతు యూదా చూస్తుండగా యేసుక్రీస్తు వారు చనిపోయిన వారిని లేపారు. అనేక మంది రోగులను బాగుపరిచాడు, వాళ్లకు అధికారం ఇచ్చాడు, దయ్యాలు వెళ్ళగొట్టారు, అనేక రోగాలను బాగు చేశారు అపోస్తులు కూడా. అందులో ఇస్కరియోతు యూదా కూడా చేశాడు. ఇది మాత్రమే కాదు, వీటన్నిటికంటే గొప్ప విషయం మరొకటి ఏంటో తెలుసా? ఈ భూమి మీద బ్రతికున్నప్పుడే ఇస్కరియోతు యూదా పేరు పరలోకములో రాయబడింది. తెలుసా మీకు? లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని, మీరు ఏదో దయ్యాలు లోబడుతున్నాయని సంతోషింపక, మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి. దేనికి సంతోషించమన్నాడు? పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయి అంటే దేవుని కవిలలో నీ పేర్లు రాయబడితే అంతకంటే ఆనందం మరొకటి లేదు. దయ్యములు వెళ్ళగట్టే కంటే గొప్ప ఆనందం అదే. కుష్ఠరోగమును తీసివేసే ఆనందం కంటే అదే గొప్పది. ఏ రోగమునైనా తీసివేసినందులో ఆనందం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ పరలోకములో నీ పేరు రాయబడిందంటే అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి? ఈ సభలు స్త్రీల సమాజం వాళ్ళు నిర్మించటంలో, ఏర్పాటు చేయటంలో, ఇలా నిర్వహించటంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? ఎలాగైనా సరే పరలోకానికి వెళ్ళాలి. ఈ సభకు విచ్చేసినటువంటి మీలో చాలా మంది వాక్యాన్ని వింటున్నారు. వినటంలో మీ ఉద్దేశం ఏంటి తెలుసా? ఎలాగైనా సరే పరలోకానికి వెళ్ళాలి. అలాంటి ఆశ కలిగిన వాళ్ళే మనం వినాలి, దేవుని సన్నిధిలో బ్రతకాలి, పరలోకానికి ఎలాగైనా బాటలు వేసుకోవాలి. కానీ ఇంత గొప్ప భాగ్యాన్ని ఇస్కరియోతు యూదా పొందుకొని పరలోకములో పేర్లు రాయబడిన తర్వాత కూడా పేరు తుడిచివేయబడింది. దేవుని కవలలో నుంచి పేరు పోగొట్టుకున్నాడు. తుచ్చమైన వెండి నాణ్యముల గురించి, ధనమును గురించి, ధనమనే ప్రసంగాన్ని విన్న తర్వాత కూడా విని విశ్వసించలేదు, నమ్మలేదు. ఎప్పుడైనా మీ జీవితంలో విన్న వాటిని గనక విశ్వసించకపోతే, పాటించకపోతే దేవుడు ఖచ్చితంగా శిక్షలోనికి నిన్ను తీసుకెళ్తాడు. ఇది కన్ఫర్మ్. రాసి పెట్టుకోండి. విన్న ఏ ప్రసంగాన్ని నువ్వు పాటించకపోయినా ఖచ్చితంగా శిక్షిస్తాడు దేవుడు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఇస్కరియోతు యూదా. ఆయన పేరు పరలోకం నుండి తుడిచివేయబడింది. దేవుని కవులలో నుంచి కనుమరుగైపోయిన వారిలో ఒక కోరా ఉన్నాడు, దాతాను ఉన్నాడు, అభిరామ్ ఉన్నాడు, వారి కుటుంబాలు ఉన్నాయి. కోరావు పిల్లలు తప్ప, కోరావు భార్య తప్ప ఇశ్రాయేల్ సమాజ ప్రధానంలో 250 మంది ఉన్నారు. అలాగే ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఇలా అనేక మంది భూమి మీదకి అడుగు పెడుతున్నారు. దేవుని సముఖమందు జీవ గ్రంథములో రాయబడిన పేర్లను కూడా తుడిచి వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకవేళ మీకు దేవుని సముఖమందు రాయబడినటువంటి పుస్తకములో ఆయన జీవ గ్రంథంలో పేరు అక్కర్లేదంటే ఏం చేయక్కర్లేదు, మీ ఇష్టం ఉన్నట్టుగా బ్రతకండి అంతే. మీకే గనక దేవుని సముఖమందు రాయబడిన జీవ గ్రంథంలోంచి పేర్లు తుడిచి వేసుకోవాలని ఉంటే మీ ఇష్టం ఉన్నట్టుగా బ్రతకండి, ఇంతే. మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఆ జీవ గ్రంథంలో రాయబడిన పేరు, ఆయన కవిలలో రాయబడినటువంటి పేరు, దేవుని సముఖమందు లిఖింపబడుతున్నటువంటి ఆ పుస్తకాలలో నీ పేరు ఖచ్చితంగా గొప్పగా రాయబడాలి. పరలోకానికి నువ్వు వెళ్ళాలనుకుంటే మాత్రం నువ్వు చాలా నీతిగా, దేవుడు కోరుకున్నట్టుగా, పరిశుద్ధుడిగా, నిర్దోషిగా బ్రతికి చూపించాలి. ఒక్క మాటలో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 100కి 100% మార్కులు రావాలి. 99 వచ్చినా పరలోకం రాదు, 99.5 వచ్చినా పరలోకం రాదు. రాసి పెట్టుకోండి. పరలోకం రావాలంటే బైబిల్లో దేవుడు చెప్పిన ప్రతిదీ తూచా తప్పకుండా పాటించి తీరాలి. నువ్వు చచ్చే లోపు
నీలో పాపం ఉండకూడదు. నీవు చచ్చే నాటికి నీలో పాపం ఉంటే ఇక మర్చిపో పరలోకాన్ని. నీ జీవితంలో మళ్ళీ ఇలాంటి అవకాశం రాదేమో. సిద్ధపడండి, పరలోకానికి బాటలు వేసుకోవడానికి సిద్ధపడండి. ఆయన కవిలలో నుంచి నీ పేరు తుడిచి పెట్టబడకూడదని సిద్ధపడండి. మీ మనసును సిద్ధం చేసుకోండి, మీ హృదయాలను సిద్ధం చేసుకోనండి, మీ కుటుంబాలను సిద్ధం చేయండి, పిల్లల్ని సిద్ధం చేయండి, భర్తలను సిద్ధం చేయండి, భార్యలను సిద్ధం చేయండి. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం సమాజాన్ని సిద్ధం చేయటానికి అహర్నిశలా కష్టపడండి. వద్దు ఈ కుళ్ళొద్దు, ఈ ద్వేషాలొద్దు, ఈ తుచ్చమైన కోరికల్లో మనం పడకూడదు. భయంకరమైన పాపంలో మనల్ని ముంచేది దయ్యం. ఈ తారతమ్యాలు మనకొద్దు, ఈ విద్వేషాలు ఈ అస్సలే వద్దే వద్దు, ఈ పగలు వద్దు మనకి. ఒకడంటే ఒకడికి పడని స్థితి మనకు వద్దు. అందరం కలిసి పనిచేద్దాం. దయ్యాల్లో ఉన్న ఐక్యత మనలో లేకపోతే ఎలాగండి? దయ్యాలే కొట్టుకోవండి, దయ్యాలు ఎప్పుడు కొట్టుకోవు. దయ్యాలే ఐక్యతగా పనిచేస్తున్నప్పుడు మనం ఐక్యతగా పనిచేయాలి కదండి. దేవుని పిల్లలుగా మనలో ఐక్యత లేకపోతే ఎలాగండి? పరలోకం వెళ్ళమండి, దయచేసి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మనలో గనక ఐక్యత లేకపోతే పరలోకం చేరం మనం. వాడు నాకు అక్కర్లేదు, వీడు నాకు అక్కర్లేదు అని ఎవరు అనకండి. ప్రతి ఒక్కరు దేవునికి కావాలి. ఒక దయ్యం తప్ప, ఒక పాపం తప్ప ఆయనకు అన్ని కావాలి. అందరు కావాలన్నప్పుడు, అందరు పరలోకాన్ని చేరాలన్నప్పుడు మనం ఎందుకు కలిసి ఉండకూడదు? దయచేసి అందరం కలిసి పనిచేద్దాం. పరలోకానికి కొందరినైనా తీసుకెళ్దాం. ఈ ప్రయత్నంలో మీరందరూ ముందుంటారని ఆశిస్తూ, రేపటి దినం ముగింపు మాటలు, ఇంతకంటే ఎన్నో విలువైన మాటలు అనేక మందికి వినిపిద్దాం. అందరం కలిసి పనిచేద్దాం. మీలో చాలా మంది ప్రయత్నం చేశారు. ఒకరిని తీసుకొని రండి, చాలా మంది తెచ్చారు, కొందరు తీసుకురాలేకపోయారు. రేపటి దినమైన ముగింపు మాటలుగా వినిపించడానికి తీసుకొని రండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడివైన మమ్మను కన్న మా తండ్రి, మమ్మల్ని ప్రేమించారు ప్రభా. ఈ భూమి మీద బ్రతుకునిచ్చారు తండ్రి, బ్రతకటము నేర్పారు ప్రభా. మాకు కావలసిన సమస్తాన్ని మీరు ప్రసాదిస్తున్నారు తండ్రి. ఇంతకంటే విలువైనటువంటి మాటలను మాకు అందిస్తున్నారు ప్రభా. పరలోకానికి బాటలు వేసుకోవడానికే ఈ మాటలు అందిస్తున్నారు ప్రభా. మీ సముఖమందు మీ కవిలలో రాయబడేటువంటి ఆ పేర్లలో ఇదిగో తండ్రి, మా పేరు ఉండాలని మేము ప్రయాసపడుతున్నాం తండ్రి. మా పేరు కనుమరుగు కాకూడదనే ఇదిగో తండ్రి ఈ చిన్ని ప్రయత్నం ప్రభా. మీ తోడు, మీ కాపుదల, మీ సన్నిధినిచ్చి నడిపిస్తున్నందులకై కృతజ్ఞతలు. ఈ ఈరుల దిన్న ప్రాంతంలో మీ ప్రియైన మీ పిల్లలు ఎంతో ప్రయాసపడి ఎన్నో ప్రయాసాలకు ఓర్చి ఇదిగో తండ్రి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రయాసపడిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే, మీ కుమారు రాక ఆలస్యమైతే ముగింపు మాటలు రేపటి దినము సభలో నేర్చుకోగలిగేటువంటి ధన్యతను, మహాభాగ్యాన్ని మాకును ప్రసాదించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడనైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.